ఈ రాత్రి ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్ ప్లీజ్ టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 and verse 18. తుయతైరలో ఉన్న సంగపు దూతకు ఈలాగు వ్రాయము అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా. ఒక్కొక్క సంఘానికి దేవుడు ఒక్కొక్క రీతిలో తన పరిచయాన్ని తెలియచేశారు. తానెవరో, ఆయన లక్షణాలు ఏంటో, ఆయన్ను మనం ఎందుకు ఆరాధించాలో, ఆయన్ను మనం ఏ విధంగా గుర్తించాలో ఒక్కొక్క సంఘానికి ఉత్తరం రాస్తూ ప్రభువారు తన గురించి తాను పరిచయం చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ప్రాముఖ్యమైన సభలో ఎవరైనా ఆహ్వానించబడ్డారనుకోండి, అతని గురించిన ఒక ఇంట్రడక్షన్ అనేది జరుగుతుంది. నేను కూడా చాలా ప్రపంచ స్థాయి సభల్లో కొన్నిసార్లు దేవుని వాక్యం అందించడానికి వెళ్ళేటప్పుడు ఆ కాన్ఫరెన్సుల్లో స్పీకర్ ఇంట్రడక్షన్ అనేది చాలా తప్పకుండా మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. ఎందుకోసం అంటే ఆ స్పీకర్ ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చెప్పకుండా, వారిని సభకు పరిచయం చేయకుండా ప్రసంగం కోసం ఆహ్వానించరు. అలాగే దేవుడు తన గురించి తాను పరిచయం చేసుకుంటూ అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడు, అపరంజిని పోలిన పాదములు. అపరంజి అనగా కొన్ని సందర్భాల్లో శుద్ధ సువర్ణము అంటే మెరుగుపట్టబడిన బంగారము అనే అపరంజి గురించి వాడబడింది. కొన్ని సందర్భాల్లో మెరుగుపెట్టబడిన ఇత్తడి, బ్రాస్ లేదా బ్రాంజ్ అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. అంటే అపరంజి అనే ఆ మాటను మనం ఎలా అర్థం చేసుకోగలమంటే ఏ రిఫైన్డ్ మెటల్ అన్నమాట. ఏదైనా కానీ బాగా శుద్ధి చేయబడింది, బాగా ప్యూరిఫై చేయబడిన ఒక మెటల్ అని మనం గుర్తించాలి. ఇప్పుడు దేవుడు అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడు అని తను పరిచయం చేసుకున్నాడంటే, ఆల్రెడీ మనం మొదటి అధ్యాయంలో యోహాను గారు ప్రభువుని చూసిన ఆ దర్శనంలో యేసుక్రీస్తు ప్రభు ఎలా కనబడ్డారు, మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని అని చెప్పిన యోహాను ప్రభువును చూస్తూ ఉంటే ఆయన కన్నులట అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడని మొదటి అధ్యాయంలో మనం చూసాం. అది దేనికి సాదృశ్యం అంటే ఇన్ఎస్కేపబుల్ స్క్రూట్నీ. అంటే దేవుడు ఏదైనా ఒక విషయాన్ని చూశాడు అంటే ఆయన కన్నులకి ఇక మరుగైంది ఏదీ లేదు కనుక స్పష్టంగా చూడగలడు. ఆయన చూపుకి అంధత్వం లేదు. ఆయన గుడ్డివాడు కాదు. కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా అని బైబిల్లో రాయబడిన రీతిగా దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. చూచిన దేవుడు చూచినట్టుగానే పరిస్థితులను మనకు తెలియచేస్తున్నాడు. ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు కనుక పర్ఫెక్ట్ నాలెడ్జ్ అండ్ పర్ఫెక్ట్ విజ్డమ్తో ఆయన ప్రతి విషయాన్ని కూడా ఎవాల్యుయేట్ చేస్తారు. యూజువల్గా కోర్టుల్లో ఆ న్యాయ దేవత అనే ఆ ఒక స్టాచ్యూని పెడతారు. దానికి కళ్ళు ఉండవు, కళ్ళకి బ్లాక్ రిబ్బన్ కట్టేస్తారు. ఏంటి అంటే న్యాయ వ్యవస్థలో, కోర్టుల్లో విన్నదాన్ని బట్టే తీర్పులు తీరుస్తారు, కానీ ఎవరు ఆ సంఘటన జరిగింది చూడలేదు. కాబట్టి ఒకవేళ న్యాయదేవతకు కళ్ళు లేవన్నట్టుగా ఒక మెసేజ్ అనేది ప్రపంచానికి ఇస్తూ ఉంటారు. కానీ దేవుడు సర్వలోక న్యాయాధిపతిగా ఆయన కన్నులకు మరుగైందేది ఉండదు. ఆయన సమస్తాన్ని స్పష్టంగా చూస్తున్నాడు. సో అపరంజి వంటి కన్నులు కలిగిన వాడని తన గురించి తాను పరిచయం చేసుకుంటూ నేను దేవుని కుమారుణ్ణి అని యేసు ప్రభువారు పరిచయం చేసుకుని ఆ తర్వాత ఉత్తరాన్ని రాసుకుంటూ వచ్చారు. ఒకసారి మీరు చూడండి, ఈ రోజున మనం తుయతైరా ఈ మ్యాప్ ఒకసారి మనం చూస్తే ఎఫెసు అనే పట్టణం నుంచి మనం ధ్యానాంశాలు ప్రారంభించుకుంటూ వచ్చాం. ఒక్కొక్క సంఘం ఎఫెసస్ అండ్ దెన్ స్ముర్న అండ్ పెర్గమం లేదా పెర్గమాస్, ఆ ప్రాంతం దగ్గర నుంచి కొంచెం డీవియేట్ ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ తుయతైరా అనే పట్టణం, తుయతైరా అనే పట్టణాన్ని మనం చూస్తాం. ఇది కరెక్ట్గా పెర్గము అనే ప్రాంతం నుండి ఒక 45 కిలోమీటర్స్ మనం ప్రయాణం చేస్తే ఆ పెర్గము నుండి తుయతైరా అనే పట్టణానికి మనం చేరుకుంటాం. అండ్ డౌట్లెస్లీ ఇట్ వాజ్ అ హిస్టారికల్ సిటీ. అది కూడా ఒక చారిత్రాత్మకమైన పట్టణమే. చాలా కాలం నుండి చాలామంది మనుషులు ఆ పట్టణంలో నివసిస్తున్నారు. దేవుని సంఘము కూడా ఆ పట్టణంలో ఉంది. అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ప్రతి పట్టణంలో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు మనకు కనబడుతూనే ఉన్నారు. సో యోహాను ద్వారా దేవుడు తుయతైరా పట్టణానికి ఉత్తరాన్ని పంపించారు. అయితే అది కేవలం తుయతైరా పట్టణానికి మాత్రమే కాకుండా
సంఘానికి, ఆయన అంగీకరించిన వారందరికీ ఒక వర్తమానం అనేది దేవుడు ఆ ఉత్తరం ద్వారా పంపిస్తున్నారు. ఈ రోజున మనం తుయతైర అనే పట్టణానికి వెళ్తే మీరు చూస్తున్నారు, అక్కడ పురాతన కాలానికి సంబంధించిన శిథిలాలు కొన్ని అక్కడ మనం చూస్తాం. సో తుయతైర అనే పట్టణం కూడా ఒక హిస్టారికల్ సిటీ. ఇక్కడ ప్రాముఖ్యంగా ఫ్యాబ్రిక్ అంటే వస్త్ర వ్యాపారం చాలా ఎక్కువగా కొనసాగుతూ ఉండేదట. ఆ కాలంలో వస్త్ర వ్యాపారం చాలా ఎక్కువగా, ఫ్యాబ్రిక్ బిజినెస్ చాలా ఎక్కువగా కొనసాగుతుండేది. అంత మాత్రం కాకుండా డై, రంగుల వ్యాపారం కూడా. డై అనేది కేవలం తలకు మాత్రమే వేసుకునేది కాదు, బట్టలకు కూడా అద్దే రంగులను డై అంటారు కదా. సో ఆ డై బిజినెస్ ఇక్కడ చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేది. నేను ఈ మాట చెప్పగానే మీకు ఒక ఆమె గుర్తు రావాలి. చెప్పండి, ఆమె పేరేంటి? లూదియా. లూదియా అనబడే ఆమె గురించి బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది. ఆమె తుయతైర పట్టణస్థురాలు అనే మాట లూదియా గురించి రాయబడింది. అంటే లూదియా ఈ తుయతైర పట్టణానికి సంబంధించిన ఆమె ఇక్కడి నుంచి ఆ పర్పుల్, ఊదా రంగు పొడిని తీసుకుని వెళ్ళి ఆమె ఆయా చోట్ల ఫిలిప్పీ పట్టణంలో ఆ టైంలో ఆమె వ్యాపారం చేస్తూ ఉంది. అప్పుడు పౌలు గారు ఆ పట్టణానికి వెళ్ళడం, ఆమె యేసు ప్రభు వాక్యాన్ని వినడం, ఆమె ఇంటిల్లోనే పౌలు గారిని చేర్చుకునడం, చాలా అద్భుతమైన విషయాలు ఫిలిప్పీ పట్టణంలో అప్పుడు జరిగాయి. మాసిదోనియా అనే రాజ్యానికి క్యాపిటల్ సిటీ ఫిలిప్పీ అనే పట్టణం. ఈమె ఇక్కడి నుంచే తుయతైర పట్టణం నుంచి ఆ డై తీసుకెళ్ళి ఆ రంగులన్నీ పట్టుకెళ్ళి వాటన్నిటిని కూడా అక్కడ అమ్ముతూ ఉండేది. ఊదా రంగు పొడి చాలా కాస్ట్లీ డై అనమాట. అది చాలామంది దాన్ని ఉపయోగిస్తూ ఉండేవారు, బట్టలకు కానీ అద్దేవారు అనే విషయాన్ని మనం గుర్తించాలి. అంత మాత్రం కాకుండా వాస్తవానికి ఈ పట్టణం అట లిడియన్స్ అనబడే ఒక గుంపు ద్వారా ఏర్పాటు చేయబడింది అని చరిత్రకారులు చెప్తా ఉన్నారు. లిడియన్స్ అంటారు వాళ్ళని. అందును బట్టే తుయతైర పట్టణంలో చాలామంది స్త్రీలు లిడియా అనే పేరు పెట్టుకోవడానికి ఇష్టపడేవారట. లూదియా అనే పేరు పెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడేవారు. ఎందుకోసం అంటే లిడియన్స్ అనే ఒక గుంపు ద్వారా ఆ పట్టణం స్థాపించబడింది. ఆ తర్వాత గ్రీకులు దాన్ని స్వాధీనపరచుకోవడం, ఆ తర్వాత రోమన్లు దాన్ని స్వాధీనపరుచుకుని వారి యొక్క వ్యాపార కార్యక్రమాలన్నీ కూడా ఈ పట్టణంలో చేస్తూ ఉండేవారు. అయితే గమనించండి, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో దట్ చర్చ్ వాజ్ దేర్. అక్కడ కూడా దేవుని సంఘం అనేది ఉంది. ఆ సంఘానికి దేవుడు ఒక చక్కని ఉత్తరాన్ని రాస్తున్నాడు. అయితే ఈ రోజున మనం తుయతైర అనే పట్టణానికి వెళ్తే అక్కడ కొన్ని ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కూడా మనం చూస్తాం. అందులో ఒకటి ఈ యొక్క రోమన్ కాలానికి సంబంధించిన కట్టడాలు ఇప్పటికీ కూడా అక్కడ అలా ఉన్నాయి. కొన్ని ఏం చేస్తారంటే ఆ చరిత్రను ప్రతిబింబించే ఆ కట్టడాలను అలాగే ఉంచేస్తారు. వాటిని అలాగే ఉంచి మిగతా ప్లేసెస్లో సిటీ డెవలప్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా పూర్వ దినాల్లో ఈ పట్టణంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి అని చరిత్రను ప్రిజర్వ్ చేయడానికి హెరిటేజ్ సెంటర్గా వాటిని అలా ఉంచేస్తారు. సో రోమన్ కాలానికి సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ ఇప్పటికీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంతకన్నా ప్రాముఖ్యంగా మొదటి శతాబ్ద కాలంలో ఎక్కువగా ఈ సంఘానికి దేవుడు ఉత్తరం రాయడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే అక్కడ అపోల్లో అనే ఒక దేవునికి వారు ఒక దేవాలయాన్ని కట్టి అక్కడ ఆరాధన చేస్తూ ఉండేవారు. అపోల్లో అనబడే ఒక గాడ్ లేదా ఒక గాడెసెస్ ఆ ప్రాంతంలో పూజింపబడుతూ ఉంటే ఎక్కువ మంది ఈ ప్రాంతానికి వచ్చేసి 3 రకాలైన పనులు అక్కడ చేసేవారు. అందులో ఒకటి ఇష్టానుసారం తినడం, రెండవది ఇష్టానుసారం త్రాగడం, మూడవది ఇష్టానుసారం వ్యభిచారం చేయడం. టెంపుల్ ప్రాస్టిట్యూషన్ అనేది ఇక్కడ జరుగుతూ ఉండేది. అంటే ఆ ప్రాంతానికి వచ్చి ఎవరితో పాపం చేసినా అది పాపంగా పరిగణించబడదు. ఎందుకంటే అది టెంపుల్ సమక్షంలో జరుగుతుంది కాబట్టి అది పరిశుద్ధమైన కార్యం అన్నట్టుగా ప్రజలందరూ కూడా భావిస్తుండేవారు. ఒకటి ఇష్టానుసారం తినడం, రెండవది త్రాగడం, మూడవది టెంపుల్ ప్రాస్టిట్యూషన్ అంటే అక్కడ భయంకరమైన వ్యభిచార కార్యక్రమాలు జరుగుతుండేవి. అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయంటే జనం వెళ్లకుండా ఉంటారా? చాలామంది పరుగులు పెడతారు. అక్కడికి వెళ్ళి కూడా ఇలాంటి పనులు చేయొచ్చు అంటే ఇంకా ప్రజలను ఆపేది ఎవరు? అందును బట్టి తుయతైర అనే పట్టణం చాలామందిని ఆకర్షించేయడానికి కారణం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి చాలామంది ఆకర్షితులై అక్కడికి వెళుతూ ఉండేవారు. అలాంటి సందర్భంలో ప్రియులారా, దేవుడు తుయతైర సంఘానికి ఉత్తరాన్ని పంపిస్తూ వారు తిరిగి దేవుని వైపు తిరగాలని, మారు మనసు పొందాలనే ఒక ఉపదేశాన్ని దేవుడు వారికి ఇవ్వడంలో మనం ఈ ప్రకటన గ్రంథంలో ఈ తుయతైర సంఘంలో మనం చూస్తూ ఉంటాం. సో యాజ్ యూజువల్గా మనందరూ కూడా ప్రతి సంఘానికి సంబంధించిన ఒక 4 అంశాలు మనం వెరిఫై చేస్తున్నాము. 4 C's, 4 C'లు మనం ప్రతి సంఘంలో చూస్తున్నాము. ఒకటి కమెండేషన్,
రెండవది కాండమ్నేషన్, మూడవది కౌన్సిల్ అండ్ నాలుగవది ఛాలెంజ్. ఈ 4 అంశాలు ప్రతి సంఘంలో కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాము. ఒక్కసారి చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో తుయతైర సంఘంలో ఉన్న కమెండేషన్ ఏంటనేది చూద్దాం. మెచ్చుకోలు, దేవుడు మెచ్చుకున్నది ఏంటో ఒకసారి మీరు ఐడెంటిఫై చేస్తారా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును, 5 ప్రాముఖ్య విషయాలు దేవుడు అక్కడ మాట్లాడాడు. నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని కూడా నేను ఎరుగుదును. అంటే నువ్వు మొదట ఉన్న విశ్వాసం, మొదట ఉన్న భక్తి, మొదట ఉన్న ప్రేరణ కన్నా రాను రాను నీలో కొంచెం అభివృద్ధిని నేను చూస్తున్నానని ప్రభు చాలా చక్కగా మెచ్చుకున్నాడు. దాట్స్ ద కమెండేషన్. ఆ సంఘానికి దేవుడిచ్చిన మెప్పుకోలు. నీ విశ్వాసం ప్రభువు తెలుసు, నీ ప్రేమ ప్రభువు తెలుసు, నీ సహనం ప్రభువు తెలుసు. నువ్వు దేవుని కొరకు చేస్తున్న క్రియలను కూడా ఆయన గుర్తిస్తున్నాడు. ఆయన చూడని వాడు కాదు, లేదా నీవు చేస్తున్న పనులను ప్రక్కగా నెట్టేసేవాడు కాదు. నీవు ఖచ్చితంగా చేస్తున్న ప్రతి పనిని కూడా దేవుడు గుర్తిస్తున్నాడు. ఆయన ఎరుగుతున్న దేవుడు, లేదా ఆయన గుర్తిస్తున్న దేవుడు, తెలుసుకున్న దేవుడు అని చాలా క్లియర్గా అక్కడ మనం చూసాం. ఇప్పుడు ఆ చర్చ్కి ఉన్న కాండమ్నేషన్ అనగా దేవుడు వారిని ఏ విధంగా తిట్టాడో లేదా గద్దించాడో కూడా మనం చూస్తున్నాం. ఆ గద్దెం కొంచెం పెద్దగా కనబడుతుంది ఈ సంఘంలో. ప్రాముఖ్యంగా 20వ వచనం దగ్గర నుంచి దాదాపుగా 23వ వచనం వరకు కూడా ఆ గద్దింపు అనేది మనం చూస్తాం. దేవుడు చాలా క్లియర్గా సంఘాన్ని గద్దించాడు. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఇక్కడ కూడా తప్పు మోపుతున్నాడట. అదేనంటే తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలు అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయడానికి, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని ఏం చేస్తుంది? మోసపరుచుచున్నది. సో యెజబెలు ఎవరు అంటే చరిత్రకారులు చెప్పే 2 ప్రాముఖ్య విషయాలు. ఒకటి, ఆ సంఘ కాలంలోనట తుయతైర పట్టణంలో యెజబెలు అనే ఒక ఆమె ఉండేదట. లిటరల్ స్త్రీయే, ఆమె ఒక స్త్రీయే. ఆమె ఏం చేస్తుండేదంటే, అపోలో దేవాలయంలో మనుషులు తింటున్నారు, త్రాగుతున్నారు, టెంపుల్ ప్రాస్టిట్యూషన్ జరుగుతూ ఉంది, చాలామంది వ్యభిచారం చేస్తున్నారు. అవేం తప్పులు కాదు, మీరు కూడా చేయొచ్చు, పర్లేదు, మీరు కూడా వాటిని చేయండి అని దేవుని ప్రజలను, ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారిని కూడా అలాంటి పనులు చేయడానికి ప్రోత్సహిస్తూ యెజబెల్ అనే స్త్రీ సంఘాన్ని ప్రక్కదారి పట్టిస్తూ ఉంది. లిటరల్గా ఆమె చరిత్రలో ఉన్నట్టుగా, ఆమె ఇలాంటి పనులు చేసినట్టుగా కొంతమంది చరిత్రకారులు ధృవీకరించారు. ఆమె ఏం చెప్తుందంటే, మీరు కూడా అన్ని తినచ్చు, పర్లేదు, నిషిద్ధం ఏమీ కాదని దేవుని వాక్యంలో ఉంది కదా అని చెప్పి ప్రజలను ప్రక్కదారి పట్టిస్తూ తినడానికి, త్రాగడానికి, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినడానికి, జారత్వం చేయడానికి తన దాసులను అనగా దేవుని దాసులను ఆమె ప్రేరేపిస్తుంది అన్నాడు. మారు మనసు పొందడానికి నేను దానికి అవకాశం ఇచ్చాను, కానీ అది తన జారత్వం విడిచిపెట్టి ఏం పొందట్లేదు? మారు మనసు పొందట్లేదు. అంటే ఒకటి, యెజబెల్ అనే స్త్రీ అనేక మందిని పాపానికి ప్రోత్సహిస్తూ దేవుని మార్గాలను చెడగొడుతూ ఉంది. రెండవది, ఆమెకు దేవుడు అనేక అవకాశాలు ఇచ్చాడట మారు మనసు పొందడానికి, కానీ అవకాశాలను సద్వినియోగం చేసుకోవట్లేదు, సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటుంది. అందును బట్టి దేవుడు ఏం చేస్తాడో, ఆమెకు రాబోయే శిక్ష ఏంటో చాలా క్లియర్గా 23-24 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. సో కాండమ్నేషన్, దేవుడు సంఘం మీద తప్పు మోపాడు. యెజబెల్ అనే స్త్రీ నీ గుంపులో ఉంది, అందును బట్టి ఆమె నిన్ను పాపం చేయడానికి ప్రోత్సహిస్తుందని. ఆ తర్వాత కౌన్సిల్, దేవుడు ఆ సంఘానికి ఇచ్చిన ఉపదేశం ఏంటి అంటే 24వ వచనం. అయితే తుయతైరలో కడమవారైన మీతో, కడమవారు అంటే ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క ఘోరమైన సంగతులను ఎరుగుమని చెప్పుకుని వారందరితో నేను చెప్పున్నదేమనగా, అంటే ఇంత భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నప్పటికీ కూడా కొంతమంది, కడమవారు అంటే మిగిలిన వారు అని అర్థం, ఆ మిగిలిన వారట సాతాను బోధన అంగీకరింపక, ఈ యెజబెలు బోధను అంగీకరింపక వారు దేవుని కోసం నిలబడ్డారట. ఇప్పుడు వారితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీ పైని మరి ఏ భారము నేను పెట్టను, కానీ నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోండి. ఏ విశ్వాసం అయితే మీరు కలిగి ఉన్నారో, ఏ ప్రేమనైతే మీరు కలిగి ఉన్నారో, ఏ సహనం అయితే మీలో ఉందో, ఏ విధమైన క్రియలైతే నా కోసం మీరు చేస్తున్నారో, మీరు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోండి. మీకు కలిగి ఉన్న వాటిని పోగొట్టుకోవద్దు అని దేవుడు చాలా క్లియర్గా ఉపదేశం ఇచ్చాడు. ఆ తర్వాత మనం 26 నుండి 29 వరకు మనం చదివితే దేవుడు వారికి ఇచ్చిన సవాలు లేదా ఆశీర్వాదం ఏంటంటే,
సంఘములతో ఆత్మ చెవుచున్న మాట చెవిగలవాడు వినుగాక, అలాంటి వాడు జయించు వారికి దేవుడు వేకువ చుక్కనిస్తానని దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు. సో ఇదంతా కూడా ఈ 4 సీల్లో మనం ప్రతి అంశాన్ని మనం ధ్యానం చేసాం. కమెండేషన్, కాండెమ్నేషన్, కౌన్సిల్ అండ్ ఛాలెంజ్ ఈ సంఘానికి దేవుడు ఇచ్చాడు. అంటే ఇక్కడ దేవుడు సంఘం మీద తప్పు మోపాల్సిన ఒక అంశం ఏంటంటే, యెజబెలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు, ఇది నీ మీద తప్పు మోపుతున్నానని దేవుడు ఆ సంఘాన్ని హెచ్చరించాడు. అంటే యెజబెలు ప్రియులారా, పూర్వదినాల్లో ఒక ఆమె మనకు కనబడుతుంది పాత నిబంధనలో. ఆహాబు అనే ఇశ్రాయేలు రాజు యొక్క భార్య యెజబెలు. ఆమె దేవుని ప్రజలందరినీ కూడా బయలు దేవత వైపు త్రిప్పేసింది. వారి హృదయాలను కూడా తిప్పేసి, దేవునికి సంబంధించిన రాజ్యములా ఉన్నప్పటికీ కూడా, ఇశ్రాయేలు రాజ్యానికి తన భర్త రాజు అయినప్పటికీ కూడా ఆమె బయలు ప్రవక్తలను పోషిస్తూ, అంటే ఒక మాటలో చెప్పాలంటే బయలు ప్రవక్తల ఫండింగ్ అంతా కూడా ఇజ్రాయెల్ గవర్నమెంట్ నుంచి వెళ్తుందన్నమాట. అప్పుడు అక్కడున్న ఖజానాలోంచి డబ్బంతా పట్టుకెళ్ళి దేవుని కార్యాల కోసం వినియోగించాల్సిన ఆమె బయలు ప్రవక్తలను పోషిస్తూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు రాజ్యంలో జరుగునట్లుగా చేయడం మాత్రమే కాకుండా, ఎవరైతే దేవుని కోసం పట్టుదలగా నిలబడుతున్నారో అలాంటి వారందరినీ కూడా ఎక్స్టెర్మినేట్ చేయడం కానీ, లేదా వారిని చంపేసేయడం కానీ, ఇలాంటి పనులన్నీ కూడా యెజబెలు చేస్తూ తన దుష్టత్వాన్ని బట్టి, తన మూర్ఖత్వాన్ని బట్టి గర్వంతో అహంభావంతో ఆమె జీవిస్తూ ఉండేది. వాస్తవానికి నాబూతు అనబడే ఒక వ్యక్తికి ద్రాక్ష తోట ఉంటే ఆహాబు అడుగుతాడు, నా ఎస్టేట్ని ఆనుకుని ఉంది ఇచ్చేయమని. ఏం చేస్తారంటే, నేను దాన్ని కూర మొక్కలుగా చేస్తాను, లేదా కూర తోట నీకు ఇస్తాను, ద్రాక్ష తోట తీసేసుకొని కూర తోట ఇస్తాను అన్నట్టుగా ఒక చీప్ బార్గెనింగ్ అక్కడ జరిగింది. ఆ సందర్భంలో నాబోతు అన్నాడు, ఇది నా పిత్రార్జితం, నేను ఇవ్వనంటే ఆహాబు మూతు ముడుచుకునేవాడు ఇంటికి వెళ్ళి పడుకున్నప్పుడు యెజబెలు లేచి అంది, నువ్వు రాజు కదా, ఈ ఒక్కదానికి ఎందుకు నువ్వు అంత చింతపడుతున్నావు? నాబోతును అబద్ధ సాక్షులను పెట్టి అతని మీద అబద్ధ సాక్ష్యాలు మోపి చంపించేద్దాం రాళ్లతో కొట్టేసి. ఇంకా అది నువ్వు కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు, ఆక్రమించుకో, కబ్జా చేసేసుకో. పాపం చేయడానికి ఏమాత్రం భయపడని స్త్రీ, ఒక వ్యక్తిని చంపడానికి కానీ, ఒక వ్యక్తిని భయంకరమైన అబద్ధ సాక్ష్యాలు మోపి చరిత్ర నుండి తొలగించడానికి భయపడని స్త్రీ యెజబెలు. అలాంటి స్త్రీ, ఆ స్వభావం కలిగిన వ్యక్తులు నీలో ఉన్నారు. వారి విషయంలో జాగ్రత్త పడాలి. నేను చెప్పే ఒకటే, నీ మీద మరి ఏ భారాన్ని నేను పెట్టట్లేదు, కానీ ఈ ప్రతికూల వాతావరణంలో నీకు కలిగిన వాటిని జాగ్రత్తగా పట్టుకొని దేవుడు చాలా క్లియర్గా తుయతైరా అనే సంఘానికి తెలియచేశాడు. ప్రియుల, చాలాసార్లు దేవుని విశ్వాసంగా కొనసాగుతున్న మన జీవితాల్లో కూడా అపవాది ఏదో ఒక విధానంలో యెజబెలు యొక్క బోధను, యెజబెలు యొక్క స్వభావాన్ని మనలో తీసుకొస్తూ ఉంటాడు. నువ్వు రక్షణ పొందేసావు కదా, ఏం చేసినా పర్వాలేదు, దేవుని కృప నీ మీద ఉంటుందిలే, దేవుని ప్రేమ నీ మీద ఉంటుందిలే, నువ్వు బలహీనుడివేలే, మనిషివే కదా, మనుషులందరూ తప్పు చేస్తూనే ఉంటారు కదా అనే లాంటి ఒక భావన అపవాది మనిషిలో తీసుకొచ్చేసి అలా 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 దినాలు గడిచే కొలది, నెలలు గడిచే కొలది పాపంలోనికి ఈడ్చుకుని పోతూ ఉంటాడు. జాగ్రత్త వినండి పిల్లలు, అపవాది ఎప్పుడు కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఒక వ్యక్తిని పాపంలోనికి లాగేయడు, లేదా పతనావస్థలో తీసుకెళ్ళిపోడు. స్టెప్ బై స్టెప్, గ్రాడ్యువల్గా డిక్లైన్ అనేది, ఆ పతనం అనేది మనిషి జీవితంలో కనబడుతూ ఉంటుంది. అది ఏదైనా కానీ, పాపం చూడండి, ఏదైనా సరే మొదట ఎలుక బోను దగ్గరికి, ఆ ఎలుక బోన్ దగ్గరికి వస్తుంది, దాని లోపల ఎండు చేప పెడతారు దాన్ని ఆకర్షించడానికి. అది వచ్చి రాగానే తిన్నగా బోన్లోకి వెళ్ళిపోదు, అది ముందు బోను చుట్టూ తిరుగుతుంది, నిజమా కాదా అని చూస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాసన చూస్తుంది, దగ్గరికి వెళ్ళి అలా తిరిగి తిరిగి కాసేపటి లోపలికి వెళ్ళిపోద్ది. పాపం కూడా కొన్నిసార్లు అలాగే అపవాది కొన్నిసార్లు నేను సడన్గా లోకంలో లాగేయడు. ఒక్కొక్క స్టెప్ నీకు తెలియకుండానే పాపపు భయంకరత్వంలోకి ఈడ్చుకుని పోతూ ఉంటావు. నేను అడిగిన యూత్ సెషన్లో నేను పోర్నోగ్రఫీ గురించి డీల్ చేశాను. యవనస్తులు ఈ రోజుల్లో చాలామంది పోర్నోగ్రఫీ అనే భయంకర పాపంలో పడిపోయారు. భయంకరమైన దృశ్యాలు ఫోన్లో చూడడం, వీడియోస్ కానీ, ఫోటోగ్రాఫ్స్ కానీ, లేదా రైటింగ్స్ కానీ, ఆ మూడు కూడా పోర్నోగ్రఫీలో భాగమే. అంటే ఒక వ్యక్తి యొక్క మానఛాదనాన్ని తీయడం అనేది పోర్నోగ్రఫీ భయంకరమైన అలవాటు. అది చాలామంది ఎడిక్షన్లోకి వెళ్ళిపోయారు ఈ రోజుల్లో. దాన్ని జయించడం ఎలా, అసలు దాని పర్యవసానాలు ఏంటి? వాస్తవానికి తుయతైరా సంఘంలో దేవుడు క్వశ్చన్ చేశారు రెండే, ఒకటి ఇమ్మొరాలిటీ, రెండవది ఐడోలాట్రీ. ఈ రెండింటిని దేవుడు క్వశ్చన్ చేశాడు. ఆ తప్పులు మోపేనన్నాడు. ఒకటి జారత్వము, రెండవది విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినడం.
గమనించండి ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది ఫార్నికేషన్ అండ్ ఐడోలాట్రీ, విగ్రహారాధన అంటే నేనేదో కొంతమంది బొమ్మలను పెట్టుకుని ఆరాధన చేస్తారు, వాటి గురించి నేను మాట్లాడటం లేదు. కానీ దేవుణ్ణి అంగీకరించామని చెప్పుకుంటున్న వాళ్ళలో కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. There are certain idols in the hearts of people, especially the people claiming that they are God's people. దేవుని బిడ్డలు అని పిలిపించుకుంటున్న వారి హృదయాల్లో కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, కొన్ని ప్రతిమలు ఉన్నాయి, కొన్ని బొమ్మలు ఉన్నాయి. వాటిని దేవుడు ఖండిస్తూ ఉన్నాడు. జారత్వం మరియు విగ్రహారాధన దేవుడు ఖండించాడు. ఏ విగ్రహాలు నీలో ఉన్నాయి? యవనస్తురాండ్రైన అమ్మాయిల హృదయాల్లో అబ్బాయిల విగ్రహాలు ఉంటాయి. అంత మాత్రమే కాకుండా కొంతమంది అబ్బాయిల హృదయాల్లో ఎవరి విగ్రహాలు ఉంటాయి? అమ్మాయిల విగ్రహాలు ఉంటాయి. ఫోనుల్లో డీపీలు లేకపోతే ఆ స్క్రీన్ షాట్లు అవన్నీ కూడా వాళ్ళే పెట్టుకుంటూ ఉంటారు, వారిని ఆరాధన చేస్తుంటారు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనంటారు చాలామంది. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవుని స్థానాన్ని కొంతమంది మనుషులకి ఇచ్చేస్తుంటారు. అది ఏదైనా సరే నీ జీవితంలో దేవుని కంటే ఏదైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది నీకు ఒక విగ్రహం అనే విషయం నీకు తెలుసా? అదొకవేళ నీ చేతిలో ఉన్న ఫోన్ కావచ్చు, లేదా నీ దగ్గర ఉన్న ల్యాప్టాప్లో నువ్వు చూస్తున్న కంటెంట్ కావచ్చు, లేదా లోక సంబంధన నవలలు కావచ్చు, లోక సంబంధన స్నేహాలు కావచ్చు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు కావచ్చు, మరేదైనా కావచ్చు. దేవుని స్థానాన్ని ఆక్రమించేది ఏదైనా సరే నీ జీవితంలో అదొక విగ్రహమే. నేను రక్షించబడక మునుపు క్రికెట్ అనేది నాకు భయంకర విగ్రహంగా మారిపోయింది. చిన్నప్పటి నుంచే ఒక 5th 6th క్లాస్ చదువుతున్న దగ్గర నుంచే, ఎస్పెషల్లీ 6th క్లాస్ నుండి క్రికెట్ అంటే ఎందుకో ఒకలాంటి ఒక బాగా తీవ్ర అభిమానం పెరిగిపోయింది. ఆ టైంలో ప్రపంచంలో ఎన్ని టీములు ఉండేవో ఆ టీముల క్యాప్టెన్ పేర్లు, ఆ టీంలో ఉన్న వారి పేర్లు మొత్తం డీటెయిల్స్ చెప్పేసేవాడిని ఈజీగా. ఆ టైంలో ఎవరైనా క్రికెట్కి సంబంధించిన ఏమన్నా క్విజ్ పెడితే బహుశా నాకే ఫస్ట్ వచ్చేసేదేమో. అందరి పేర్లు కూడా 6th 7th 8th క్లాస్ టైంలో వరల్డ్ క్రికెట్లో ఎంతమంది అయితే క్రికెట్ ఆడుతున్నారు, ఎన్ని దేశాలు ఆడుతున్నారు, వారి క్యాప్టెన్ల పేర్లు, ఆ ప్లేయర్స్ పేర్లు, ఇవన్నీ చాలా ఎక్కువగా చెప్పేసేవాడిని. ఆయా సందర్భాల్లో క్రికెట్ వస్తుందంటే టీవీలో స్కూల్ మానేసేవాళ్ళం. మా అమ్మగారు అడిగారు, స్కూల్కి వెళ్ళలేదంటే కడుపు నొప్పి వచ్చేస్తుంది అనేవాళ్ళం. నేను మా తమ్ముడు ఇద్దరం, మా ఇద్దరికి ఒకేసారి కడుపు నొప్పి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు టీవీలో ఒక మ్యాచ్ ఉండేదన్నమాట. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా వేరే దేశాల్లో, కరేబియన్ ఐలాండ్స్లో ఎప్పుడైనా మ్యాచ్లు జరిగితే అవి మనకి నైట్ టైమ్స్ వస్తూ ఉండేవి, మిడ్ నైట్ ఎప్పుడో వస్తూ ఉండేవి, లైవ్ వస్తూ ఉంటే ఆ సందర్భాల్లో ఆ టైంకి అలారం పెట్టుకుని లేచిపోయి టీవీ పెట్టేసుకుని చూసేవాళ్ళం. అంత భయంకరంగా క్రికెట్ అనేది ఒక పిచ్చి అయిపోయింది. ఆడడం అంతే, చూడడం కూడా అంతే. అలాంటి సందర్భంలో మారు మనసు పొందిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో ఏది విగ్రహం ఉండడానికి వీల్లేదు, ప్రభువుకి ప్రాధాన్యత. అప్పటి నుంచి క్రికెట్ అనేది ఒక విగ్రహం కాదు నాకు. ఎప్పుడైనా టీవీలో ఏదైనా కాసేపు ఒక 5-10 నిమిషాలు హైలైట్స్ ఏమన్నా చూస్తానేమో, కానీ అది లేకపోతే ఉండలేనన్న ఫీలింగ్ అయితే నాకు లేదు ఇప్పుడు. అది మాత్రమే కాదు, ఏది కూడా నా జీవితంలో ప్రాధాన్యత లేదు. నా దేవుని సేవ, దేవుని వాక్యాన్ని ప్రకటించడం, దేవుని సేవను చేయడం, 10 మందికి ప్రయోజనకరంగా ఉండడం, ఇదే ఆలోచన తప్ప వేరే విగ్రహాలేమీ నా హృదయంలో లేకుండా దేవుడు తొలగించాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగునుగాక. ఫిల్ యువర్ హార్ట్ విత్ జీసస్ టునైట్. ఈ రాత్రి నీ హృదయాన్ని యేసు ప్రభుతో నింపుకోగలిగితే గొప్ప దీవెన చూస్తావు. ఏ విగ్రహాలు ఉన్నాయి నీలో? రాజకీయవేత్తల విగ్రహాలు అయిపోయారా? సినిమా యాక్టర్ల విగ్రహాలు అయిపోయారా నీకు? లేదా కొంతమంది స్పోర్ట్స్ స్టార్స్ విగ్రహాలు అయిపోయారా? రొనాల్డో అనే ఒక స్పోర్ట్స్ స్టార్ ఉన్నాడు, పోర్చుగీస్ ప్లేయర్. మొన్న ఆయన కోకోకోలా డబ్బాలో తీసి పక్కన పెట్టాడట. ఎన్ని వేల కోట్ల నష్టం వచ్చిందట కోకోకోలాకి. 29,000 కోట్ల రూపాయలు ఆవిరైపోయినట్టు ఆ రోజున కోకోకోలా షేర్ పడిపోతే. ఏంటయ్యా అంటే, పోర్చుగీస్లో ఒక అతను ఉంటాడు రొనాల్డో అని, ఇంక అతనంటే పిచ్చి అనమాట. ఇంకా సాకర్ ఆడేవాళ్ళకి, ఫుట్బాల్ ఆడేవాళ్ళకి అతనంటే పిచ్చి. ఇంకా అతను ఎలా నవ్వుతాడో అలా నవ్వడం, ఎలా నడుస్తాడో అలా నడవడం. వాస్తవానికి అతని తండ్రి చాలా పేదవాడే, కానీ ఇతను ఫుట్బాల్లోకి వచ్చిన తర్వాత ఈరోజున రిచెస్ట్ స్పోర్ట్స్ సెలబ్రిటీ రొనాల్డో. అతడట వాటర్ బాటిల్, కోకోకోలా 2 పక్కపక్కన ఉంటే దాన్ని ఇలా పక్కకి జరపగానే 29,000 కోట్ల రూపాయల షేర్లు కోకోకోలా ఆవిరైపోయినాయట. అంటే అర్థం ఏంటి? నేను అభిమానించే రొనాల్డో కోకోకోలా తాగొద్దన్నాడని ఆ రోజు ఎవరో తాగలేదట, అందరూ బట్టి అంత నష్టం వచ్చేసిందని. ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటే కొన్నిసార్లు ఫిల్మ్ యాక్టర్స్, పాప్ సింగర్స్, మైకేల్ జాక్సన్ ఎంతమంది దేవుడు కాదంటారు చెప్పండి? అతను డ్యాన్స్ వేస్తూ ఉంటే కళ్ళం నీళ్ళు కార్చేసి మూర్ఛపోయి పడిపోయిన వాళ్ళు చాలా. అతను డ్యాన్స్ షోలో అలా వరుసగా అంబులెన్సులు పెట్టేవారట.
అంబులెన్స్లు ఎందుకంటే డ్యాన్స్ షోలు అంటే అతను డ్యాన్స్ వేస్తుంటే ఆ స్టెప్పులు మరి చూడలేక పడిపోతున్నారో లేకపోతే మంత్రముగ్గులే పడిపోతున్నారో మనకు తెలియదు, కానీ ఆ స్టెప్పులు చూసి అలా మూర్ఛపోయి పడిపోతే అంబులెన్స్లు తీసుకుపోయారట హాస్పిటల్కి. కొన్ని వందల అంబులెన్స్ లైన్లో పెట్టేవారట. ఎందుకోసం ఇలాంటి విషయాలంటే అతడంటే ఒక పిచ్చి, దేవుడిగా ఆరాధన చేయడం. ప్రియులారా జాగ్రత్త వినండి, మనుషులే, దేవుడు దేవుడే. మన జీవితాల్లో ఏ ఒక్కరికి కూడా దేవుని స్థానాన్ని ఇవ్వడానికి వీల్లేదు అనే విషయాన్ని గుర్తించారు. ఈరోజు సినిమా యాక్టర్లు కొంతమంది దేవుళ్ళు, మా దేవుడు ఇతనే అని చెప్పి పబ్లిక్గా ప్రజల హృదయాలను, యవనస్తుల హృదయాన్ని కలుషితం చేయడం. దేవుడా? సినిమాల్లో యాక్ట్ చేసి 4 రకాలైన జెస్చర్స్ చూపిస్తూ రొమాన్స్ చేస్తూ వైలెన్స్ చేసేవాడు కూడా దేవుడు అయిపోతే ఇంక దేవుడు అనే మాటకు అర్థం తెలుసా నీకు? అసలు దేవుడు సృష్టికర్త అయిన దేవుడే, సకల చరాచర సృష్టిని సృష్టించి నీకు జీవాన్ని ఇచ్చి నిన్ను పోషిస్తూ నీకు కావాల్సినవన్నీ ఇచ్చి నీ కోసం సెలువులో ప్రాణం పెట్టి ఆయన అంత ఉన్నతమైన దేవునిగా ఉంటే ఈ రోజుల్లో సినిమాల్లో 4 సినిమాలు వరుసగా గనక హిట్ అయిపోతే ఇంకా వాళ్ళు దేవుళ్ళు అనేస్తే ఏంటి? నీకేం అర్థమవుతుంది దేవుడు అంటే? విగ్రహాలు మనుషుల హృదయాల్లో ఉండిపోయినాయి. డబ్బు అనేది ఒక విగ్రహం. కొంతమంది పేరు సంపాదించిన విగ్రహం ఉంటుంది, అలాగే డబ్బు మీద పెద్ద ఆశ ఉంటుంది, కానీ పేరు కావాలనుకుంటారు. లోక సంబంధ ఆశలు, దురాశలు నెరవేర్చుకుని పరుగులు పెట్టడం. బైబిల్ సెలవిస్తూ ఉంది, గాడ్ కండెమ్డ్ దీస్ 2 థింగ్స్ ఇన్ ద చర్చ్. ఒకటి ఇమ్మొరాలిటీ, రెండవది ఐడోలాటరీ. రెండింటిని కూడా దేవుడు ఖండించాడు. వాటిలో తప్పులు ఉన్నాయని దేవుడు చెప్పాడు. జాగ్రత్త గమనించిన దేవుని సంఘముగా మనం ఎదగాలి అంటే, పరిపూర్ణ సంఘముగా దేవునికి మహిమను తీసుకురావాలంటే ఆయన మెచ్చే విధంగా, ఆయన ఇష్టపడే విధంగా మనం జీవించాలి తప్ప వేరే రకమైన తప్పుడు బోధలతో కానీ తప్పుడు విధానాలతో కానీ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయబడకూడదని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒకవేళ గనక యెజెబెలును జయించగలిగే కృప మనకుంటే లేదా ఆ పరిస్థితి మనలో ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మీకు అధికారం ఇస్తాను, రెండవది వేకువ చుక్కనిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వేకువ చుక్క బైబిల్ గ్రంథంలో మన ప్రభు అని యేసుక్రీస్తు వారికే సాదృశ్యం. అంటే నీవు ప్రభు అని యేసుక్రీస్తు వారిని మరింత ఎక్కువగా పొందుకొనగలిగే ఒక ఆధిక్యతను ప్రభు మనకు దయచేస్తాడు. సో ఇది తుయతైరా సంఘాన్ని గురించి ఆ కాలంలో ఉన్న సంఘటన వివరాలు మనం అన్ని ధ్యానం చేశాం. ఇప్పుడు లెట్స్ కమ్ టు ద హిస్టరీ, చరిత్ర దగ్గరికి వద్దాం. ఈ సంఘ కాలము కాలపట్టికలో ఎక్కడెక్కడ మనం కనబడతాయంటే, గత రాత్రి మనం విన్నాం పెర్గము అనే సంఘము 312వ సంవత్సరం నుంచి 606వ సంవత్సరం వరకు ఉన్న చరిత్ర కాలాన్ని పోల్చబడుతుంది లేదా రిప్రజెంట్ చేస్తుంది అనే విషయాన్ని మనం విన్నాం. ఈ రోజున తుయతైరా సంఘం చరిత్రలో ఏ కాలానికి పోల్చబడిందంటే 606వ సంవత్సరం నుంచి 1500 సంవత్సర కాలం. అంటే దాదాపుగా ఒక 1000 సంవత్సరాలు, 900 సంవత్సరాలు ఈ కాలము తుయతైరా అనే సంఘానికి పోల్చబడింది. యేసుక్రీస్తు ప్రభువారు సంఘస్థాపన చేసిన తర్వాత, అంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం ద్వారా పెంతెకోస్తు పండుగ రోజున సంఘస్థాపన జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు సంఘకాలాన్ని మనం విభజిస్తూ వెళ్తూ ఉంటే ఈ తుయతైరా సంఘకాలము కాలపట్టికలో 606వ సంవత్సరం నుంచి 1500 సంవత్సరం వరకు కూడా AD 606 to AD 1500, ఏ లాంగ్ టైం, కొంచెం ఎక్కువ సమయమే. ఈ సంఘ కాలాన్ని బైబిల్ పండితులు పోల్చి చూశారు. ఇప్పుడు ఈ టైంలో AD 600 నుంచి 1500 వరకు, అంటే ఒక 900 సంవత్సరాల చరిత్ర మనం ధ్యానం చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇన్క్రెడిబుల్ ఈవెంట్ చాలా ఈ టైంలో జరిగాయి. ఒక ప్రక్కన సంఘము కథం తొక్కుతూ ముందుకు సాగిపోతుంటే మరొక ప్రక్కన సంఘం మీద దాడి, భయంకరమైన విధానాలన్నీ కూడా చరిత్రలో జరిగాయి. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు, కానీ కొన్ని హైలైట్స్ మాత్రం మీకు ఇస్తాను, జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిది ద రైజ్ ఆఫ్ ఇస్లాం. ఇస్లాము అనబడే ఒక మతము ఈ కాలంలోనే, ఈ సమయంలోనే ప్రపంచ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ప్రాఫెట్ ముహమ్మద్ AD 570లో అతడు మక్కా అనే ప్రాంతంలో జన్మిస్తాడు. అతను జన్మించిన తర్వాత కొంచెం యవన కాలంలోకి వచ్చిన తర్వాత అతనికి కొంతమంది జూయిష్ ఫ్రెండ్స్ ఉండేవారు. యూదులు చాలామంది స్నేహితులు అతనుకుంటే ఇది చాలా ప్రశ్నలు వాళ్ళని అడుగుతూ ఉండేవాడు. సో కొంతమంది సమాధానాలు చెప్పారు, కొంతమంది సమాధానం చెప్పలేకపోయారు. అయితే ఆ సందర్భంలో ఒకరోజు ఆల్ ఆఫ్ ఏ సడన్గా ప్రాఫెట్ ముహమ్మద్ ఏం ప్రకటించాడంటే, నాకు గాబ్రియేలు దూత కనబడి నాకు దేవుని వాక్కును, దేవుని మాటను నాకు ఇచ్చింది, కాబట్టి ఇక నుండి మనందరం కూడా
ఆ మాటనే అనుసరిస్తూ లేదా ఖురాన్ అనే ఆ గ్రంథాన్నే అనుసరిస్తూ మనం ముందుకెళ్ళిపోవాలన్నట్టుగా ఈయన ఇస్లాం అనే ఒక మతాన్ని ప్రపంచంలో తీసుకొచ్చాడు. దేర్ ఇస్ నో డౌట్ ప్రాఫెట్ ముహమ్మద్ వాస్ ద ఫౌండర్ ఆఫ్ ఇస్లాం. ఇది ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు శకము సుమారుగా ఒక 610వ సంవత్సరం నుంచి ఇస్లాం అనేది రైజ్ అవ్వడం ప్రారంభించింది. అప్పటి నుంచి వాళ్ళందరూ కూడా అల్లా దేవుడని, అల్లా పంపించిన ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త, హీఈస్ ద ఫైనల్ ప్రాఫెట్. మోషే ఒక ప్రవక్త, దానియేలు ఒక ప్రవక్త, ఎలీషా, ఏలియాలు వీళ్ళందరూ ప్రవక్తలే. అయితే యేసు ప్రభు కూడా ఒక ప్రవక్త. ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్గా ప్రాఫెట్ ముహమ్మద్ గారు వచ్చారు. ఆయన ద్వారా చెప్పబడిందే ఫైనల్ రెవల్యూషన్ అని వారు వాదించడం మొదలుపెట్టారు. ఈ వాదన ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఎవరికైతే ఆ రెవల్యూషన్ ఇవ్వబడిందో అదే వాస్తవం అని చెప్పాలంటే దానికి ముందు వచ్చినవి కూడా తప్పులని చెప్పాలి. అందును బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బైబిల్ గ్రంథంలో చాలా మార్పులు జరిగాయి. యేసు ప్రభు మీరు అనుకున్నట్టుగా దేవుడు కాదు, ఆయన పూజార్హుడు కాదు. యేసు ప్రభువుని ఆరాధించే వాళ్ళందరూ కూడా నరకానికే పోతారు, ఎందుకంటే ఆయన దేవుడు కాదు కాబట్టి మీరు ఆరాధించడానికి లేదు. ఈ విషయం మీకు ఎలా తెలిసిందంటే గాబ్రియేలు దూత అదిగో ఆయనకి చెప్పింది కాబట్టి ఇప్పుడు మేము నమ్ముతున్న సత్యం ఇదే అని వారు ఒకలాంటి బైబిల్ మీద అటాక్ చేయడం ప్రారంభించారు. కొంతమంది చెప్పే విషయం ఏంటంటే యేసు ప్రభు కట్ట గెత్సెమనే తోటలో పట్టుకున్నారు, ఆయన తీసుకొచ్చారు, సిలువ మీద పెట్టారు. ఇంకొద్దిసేపట్లో యేసు ప్రభు సిలువ మీద చనిపోతాడనగా అల్లా యేసు ప్రభుని సిలువ నుండి అలా పైకి లిఫ్ట్ చేసేసి, లేదా అంతకుముందే యేసు ప్రభు స్థానంలో మరొక వ్యక్తిని పెట్టేశారట. ఇప్పుడు సిలువ మీద చనిపోయింది యేసు ప్రభు కాదట, ఆయన సేవ్ చేయబడ్డాడు, ఆయన రక్షించబడిపోయారు. సిలువ మీద చనిపోయింది వేరొక వ్యక్తి. ఇప్పుడు ఏం చేశారంటే యేసు ప్రభు ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారు. ఈ సిలువ మీద చనిపోయిన వ్యక్తి యొక్క శవాన్ని దాచిపెట్టేసి యేసు ప్రభు తిరిగి లేచాడని క్రైస్తవులు చెప్పడం ప్రారంభించారు. దట్స్ ఆల్ అబౌట్ రిజరక్షన్. రిజరక్షన్ ఈజ్ అ ఫాలీ అని చాలామంది వాదించడం ప్రారంభించారు. కానీ దానికి ఎక్కడ ఆధారాలు కానీ బైబిల్లో కానీ చరిత్రలో కానీ ఆధారాలు ఎక్కడ మనకు కనబడవు. చరిత్రకారులైన నేను మొన్న కూడా చెప్పాను, ప్లినీ ద యంగర్ కానీ, యుసేబియస్ కానీ, టాటిటస్ అనబడే వ్యక్తి కానీ, లేదా అందరికన్నా గొప్ప చరిత్రకారుడిగా పిలువబడే రోమన్ చరిత్రకారుడు, లేదా అనేక మంది చరిత్రకారులు ప్రపంచంలో ఉన్నారు. అయితే వాళ్ళందరిలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఒక జూయిష్ హిస్టోరియన్, ఆయన పేరు ఫ్లావియస్ జోసిఫస్ అనబడే వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద మరణించాడు, పిలాతు అతనికి తీర్పు తీర్చాడని చాలా క్లియర్గా అతను కూడా తన రాతల్లో రాశారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతా ఉంటే క్రైస్తవ్యాన్ని కొంచెం దెబ్బతీయాలన్న ఆలోచనలోనే వారు తమ విధానాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళారు. ఆ విషయాన్ని మనం చూస్తే దాదాపు క్రీస్తు శకం 610వ సంవత్సరంలోనే ఇస్లాం అనేది రైజ్ అవ్వడం, ఆ తర్వాత వాళ్ళు అనేక ప్రాంతాలకు వ్యాప్తి చెందడం, అనేకమైన కార్యాలు ఆ కాలంలో జరుగుతూ ఉండేవి. అయితే మనం యెరూషలేం అనే ప్రాంతానికి వస్తే ఒకసారి దృశ్యాన్ని మీరు చూడండి. యెరూషలేంలో ఈ రోజున మీరు ఎప్పుడైనా గోల్డెన్ డోమ్ ఆఫ్ రాక్ అని ఎప్పుడైనా చూసారా మీరు? యెరూషలేం అనే ఫోటో మనం కొట్టగానే అదే మనకి ఎక్కువగా కనబడుతుంది. వాస్తవానికి అదొక మస్జిద్, అదొక మసీద్. అది ఎందుకు అక్కడ మసీదు కట్టబడింది? వాస్తవానికి ఆ ప్రాంతంలో ఒకప్పుడు సొలొమోను గారు దేవుని ఆలయాన్ని కట్టాడు. ఫస్ట్ టెంపుల్ అంటారు దాన్ని, చాలా మ్యాగ్నిఫిషెంట్ టెంపుల్. దాన్ని బబులోనీయులు కూల్చేసిన తర్వాత ఆ తర్వాత సెకండ్ టెంపుల్ కట్టబడింది యెహోషువ మరియు జెరుబ్బాబెలు ద్వారా. దాన్ని రెండవ దేవాలయం అని అంటారు. ఆ దేవాలయాన్ని హేరోదు మహారాజు రెనోవేట్ చేశాడు, రీఫర్బిష్ చేశారు. దాన్ని హేరోదు టెంపుల్ అని పిలిచారు. అది AD 70లో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే వ్యక్తి ద్వారా దేవాలయం ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత మరలా అక్కడ దేవాలయం కట్టబడలేదు, అక్కడ మరలా ఏ విధమైన కన్స్ట్రక్షన్ చేయబడలేదు. ఇలా ఉంటున్నప్పుడు ఎప్పుడైతే ఇస్లాం వారు ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని బయలుదేరారో వారు ఈ ప్రాంతానికి వచ్చి యెరూషలేం మీద దండెత్తిన తర్వాత అక్కడేం చేశారంటే ఎగ్జాక్ట్గా సొలొమోను గారు ఎక్కడైతే యెహోవా దేవునికి ఆలయాన్ని కట్టాడో అక్కడ వారు ఒక మసీదు కట్టేశారు. మీరు చూస్తుంది అది డోమ్ ఆఫ్ ది రాక్ అంటే అల్ అక్సా మసీద్ అంటారు దాన్ని. దాన్ని ఉమర్ అనే రాజు 705వ సంవత్సరంలో దాన్ని నిర్మాణం చేశాడు. ఆ ప్లేస్నంతా ఆక్యుపై చేసేసి అక్కడ మసీదు కట్టేశాడు. ఇప్పుడు చాలామంది అడిగారు, ఏమండి ఇది సొలొమోను గారు యూదులు ఆ టైంలో ఆరాధన చేసుకోవడానికి స్థలం కదా, ఇది మీరు ఆక్యుపై చేసేసి ఇక్కడ మసీదు ఎలా కడతారండి అని అడిగితే అప్పుడు ఉమర్ కానీ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన ఒక ఆన్సర్ ఏంటో తెలుసా? మీకు తెలియని ఒక రహస్యం మా దగ్గర ఉంది. అదేంటంటే ప్రాఫెట్ ముహమ్మద్ చనిపోయిన తర్వాత అతడు ఈ ప్రాంతం నుండే ఒక బంగారు గుర్రం మీద నుండి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు.
హీ వాజ్ అసెండెడ్ టు ద హెవెన్ ఫ్రమ్ దిస్ ప్లేస్ బై ఎ గోల్డెన్ హార్స్. ఒక బంగారు గుర్రం మీద అతను ఎక్కడి నుంచే పరలోకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ అస్. మాకు చాలా చాలా కావలసిన ప్రాంతం అని చెప్పి ఆ చిన్న స్టోరీని వారు చెబుతూ అక్కడ దేవాలయాన్ని కట్టేశారు. అది ఇప్పటి నుంచి ఇప్పటిదాకా అది అలా ఆ మసీద్ అలాగ ఉంటూనే ఉంది. ఆ ప్రక్కనే వెస్టర్న్ వాల్ అని సొలొమోన్ గారు కట్టిన దేవాలయానికి సంబంధించిన ఒక గోడ అక్కడుంటే యూదులు అక్కడ ఆరాధన చేసుకుంటున్నారు. మొన్న ఈ మధ్యన ఇశ్రాయేల్ వారికి పాలస్తీనా వారికి చిన్న గొడవ వచ్చింది. ఆ గొడవ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. వాస్తవానికి యూదులు కొంచెం వాళ్ళు కూడా ఒక ఆనందకరమైన పరిస్థితిలో ఉంటే ఈ పాలస్తీనాలో వాళ్ళ మీద దాడి చేయడం, ఆ దాడి నుంచి అలా దాడి పెద్దదైపోయి ఇజ్రాయెల్ పాలస్తీనా వారు జరుగుతూ ఉంది. పాలస్తీనియన్స్ అందరూ కూడా చాలా మట్టుకు అరబ్బులే, వారు కూడా మహమ్మదీ సహోదరులే. ఇప్పుడు ఇజ్రాయెల్లో చాలామంది యూదులు, వాళ్ళకి పడదో, చాలా గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పాలస్తీనా ప్రాంతాలన్నీ కూడా గాజా దగ్గర కానీ, జెరికోలో కానీ, బెత్లెహేమ్ కానీ ఇవన్నీ కూడా పాలస్తీనాల కంట్రోల్లో ఉన్నాయి. ఇశ్రాయేల్ అందరూ కూడా మిగతా ప్రాంతాల్లో జీవిస్తూ ఉన్నారు. అందును బట్టి వారికి వీరికి ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు రాకడ ముందు జరగబోయే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అంటే ఆయన రెండవ రాకడ ముందు జరగబోయే కార్యం, ఇప్పుడు ఏ ప్లేస్లో అయితే ఈ అల్ అక్సా మాస్క్ ఉందో అక్కడ మరలా దేవుని ఆలయం కట్టబడాలి. ఎందుకోసం అంటే సొలొమోను కట్టిన ఆలయ ప్రాంగణం కాబట్టి అక్కడ దేవుని ఆలయం కట్టబడాలి. మరి ఇప్పుడు ఉన్నది అలా ఉన్నప్పుడు ఎలా కడతారంటే, నేను రానున్న క్లాసెస్లో ఆ విషయాన్ని మీకు డీల్ చేస్తాను. దేవుని ఆలయం, అక్కడ మూడవ ఆలయం ఏ విధంగా కట్టబడబోతోంది, దానికి సంబంధించిన వివరాలు ఏ విధంగా సిద్ధపరచబడి, ఇవన్నీ కూడా నెక్స్ట్ మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. అంటే ఇస్లాం వారు రైజ్ అయ్యే వాళ్ళు ఏం చేసేవారంటే, క్రైస్తవ్యం మీద విపరీతమైన దాడి చేసి ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందుతూ, వారు ఒక మాటలో చెప్పాలంటే రక్తపాతాన్ని సృష్టిస్తూ, అందరూ కూడా ఖచ్చితంగా మేము చెప్పిందే వినాలి, మేము చెప్పింది అంగీకరించాలని బలవంతం చేస్తూ, రక్తపాతం సృష్టిస్తూ తమ సామ్రాజ్యాన్ని విస్తృతపరచుకోవడం ప్రారంభించారు. ఇది ఈ తుయతైర సంఘ కాల క్రమములోనే, ఆ కాలపట్టికలోనే జరిగిన ఒక కార్యం. అయితే ఆ సందర్భంలో చాలామంది ప్రియులార సత్యం కోసం నిలబడి, యేసు ప్రభువే దేవుడు, ఆయన ఖచ్చితంగా సిలువ మీద మరణించారు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు. కాబట్టే క్రైస్తవ విశ్వాసానికి ఏముంది ఈ రోజున? ఆలంబనం ఉంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, యేసుక్రీస్తు ప్రభు మృతి పొందకపోతే, ఆయన మరణాన్ని జయించి ఉండకపోతే మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే అన్నాడు. యువర్ ఫెయిత్ అండ్ అవర్ ప్రీచింగ్ విల్ బి ఫ్యూటైల్ ఇఫ్ జీసస్ hadn't been rose again from the dead. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేకపోయిండుంటే మేము చేసే ప్రకటన వ్యర్థమే, మీలో ఉన్న విశ్వాసం కూడా వ్యర్థమే అని చాలా క్లియర్గా పౌలు గారు తెలియజేశారు. అంటే క్రైస్తవ విశ్వాసం ఏంటి అంటే, ఆయన మరణించారు, మరణాన్ని జయించి తిరిగి లేచారు, కాబట్టే మనకు ఆత్మరక్షణ ఇవ్వబడుతుంది. అయితే ఇస్లాం వారు ఈ రెండు విషయాలనే బాగా వ్యతిరేకిస్తూ, యేసు ప్రభు కన్యకు పుట్టాడంటారు. ఎందుకోసం? ఖురాన్లోనుంది ఈసా బిన్ మరియం అని. యేసు ప్రభు కన్యకు పుట్టాడని, మరియమ్మ కుమారుడని ఉంది. యూజువల్గా ఖురాన్లో ప్రతి ఒక్కరికి కూడా తన తండ్రి పేరు ఉపయోగిస్తారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి యోసేపు పేరు వాళ్ళ, ఈసా బిన్ మరియం అనే ఉంది అక్కడ. అంటే కన్యకు పుట్టాడని నమ్ముతారు. యేసు ప్రభు చాలా గొప్ప బోధలు చేశాడని నమ్ముతారు. ఆయన చాలామందికి హీలింగ్స్ చేశారు, మిరక్కలు చేశారని నమ్ముతారు. అయితే యేసు ప్రభు దేవుడు అంటే మాత్రం వాళ్ళు విశ్వసించరు. ఎందుకోసం? అదృశ్యుడైన దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావడం అనేది జరిగే పనే కాదు అని వాళ్ళ వాదన. అయితే బైబిల్ ఏం చెబుతుందంటే, ఆదియందు వాక్యం ఉండును, వాక్యము దేవుడై ఉండును, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, చాలా ప్రాముఖ్యమైన వచనాలు ఆ 1వ అధ్యాయంలో. సో జీసస్ కేమ్ డౌన్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. ఆయన మన మధ్య నివసించారు. అనగా దేవుడు అదృశ్యుడే, ఆయన అగోచరుడే, ఆయన చాలా ఉన్నతమైన వాడే, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడే. బట్ గాడ్ హ్యాడ్ చోజన్ టు కమ్ డౌన్ అండ్ టు డ్వెల్ అమాంగ్ us. మనతో నివసించడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు, కాబట్టే ఆయన దిగి వచ్చాడు. ఈ విషయాన్ని వాళ్ళు ఒప్పుకోరు. అక్కడే కొంచెం తేడాలు వచ్చాయి. అందును బట్టి వాళ్ళు ప్రపంచం అంతా కూడా విస్తృతపరుస్తూ అనేక మందిని ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. ఆ సందర్భంలో ప్రియులారా, స్పెయిన్ అనే ప్రాంతంలో మీరు చూస్తున్నారు, ఈ వ్యక్తి పేరు పర్ఫెక్టస్ అనబడి ఆయన. ఈయన ఒక దైవజనుడు. స్పెయిన్ అనే ప్రాంతంలో పర్ఫెక్టస్ అని మీరు చూస్తున్న ఆయన వారి బోధనలను చాలా తీవ్రంగా ఖండించాడు.
వారు చెబుతున్నవన్నీ కూడా వాక్యాధారాలు కాదు. యేసు ప్రభు దైవత్వాన్ని ప్రశ్నించే వాళ్ళందరూ కూడా వాక్య విరుద్ధమైన పరిస్థితుల్లోనే ఉన్నారని ఈ పర్ఫెక్టెస్ అనే దేవుని సేవకుడు స్పెయిన్ అనే దేశంలో చాలా గట్టిగా నిలబడి అనేక మందిని దేవుని వాక్యం ద్వారా పురుకొల్పడం ప్రారంభించాడు. అపవాది ఏ విధంగా సంఘాన్ని ప్రక్కకు లాగుతున్నాడో నేను గతించిన రోజు చెప్పాను. మొదటి 2-3 శతాబ్దాల్లో పర్సిక్యూషన్ ద్వారా, హింస ద్వారా సంఘాన్ని చెదరగొట్టాలని అపవాది ప్రయత్నం చేశాడు, కాలేదు. ఆ తర్వాత కాలంలో తప్పుడు బోధలు తీసుకురావడం ద్వారా సంఘాన్ని కలుషితం చేయాలని ప్రయత్నం చేశాడు, కానీ అవ్వలేదు. ఆ తర్వాత ఇప్పుడు రక్తపాతాన్ని సృష్టించైనా మనుష్యులను ప్రక్కదారి పట్టించాలైన అపవాది ప్రయత్నాలు జరిగాయి, కానీ చాలామంది దేవుని కోసం నిలబడ్డారు. ఆ సందర్భంలో పర్ఫెక్ట్ అనబడనే మీరు చూస్తున్న ఈ దైవజనుడు స్పెయిన్ అనే దేశంలో హతసాక్షిగా మారిపోతాడు. ఆయన గొంతు కోసి చంపేస్తారు. చంపే ముందు అడుగుతారు, యేసుప్రభు దేవుడు కాదని ఒప్పుకో, ఆయన రక్షకుడు కాదని ఒప్పుకో, వదిలిపెడతామంటే ఆయన చెబుతాడు, అందరిలాగానే అది మాత్రం జరిగే పని కాదు. కేవలం భౌతిక మరణాన్ని తప్పించుకోవడానికి అబద్ధం ఆడి నేను ఇప్పుడు వెళ్ళిపోవచ్చేమో, కానీ సత్యాన్ని ఏ ఒక్కరు కూడా హత్య చేయలేరు. మీరు నా కంఠాన్ని కోయగలరేమో, కానీ సత్యాన్ని మాత్రం మీరు ఎప్పుడు హత్య చేయలేరు, సత్యాన్ని మీరు అణిచిపెట్టలేరని ఆ దైవజనుడు ప్రభువు కోసం నిలబడి పర్ఫెక్టెస్ అనబడే ఆయన దేవుని కొరకు హతసాక్షిగా మారిపోయాడు. ఆ తర్వాత నుండి కాలం కొనసాగుతుంది, దినాలు జరుగుతూ ఉన్నాయి. ఈ లోపల ప్రియులారా, ఒకవేళ మీరు ఎవరైనా సంఘ చరిత్రను చదివే వాళ్ళు ఉంటే క్రూసేడర్స్ అనే పదం మీరు వినుంటారు. క్రూసైడ్స్. ఈ రోజుల్లో కూడా కొన్నిసార్లు మేము పలానా ప్రాంతంలో క్రూసైడ్ పెట్టామండి, చాలామంది వాక్యాన్ని విన్నారండి అంటారు. క్రూసైడ్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ పదాన్ని కొంతమంది పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకోసం అంటే ఇస్లాం వారు వచ్చిన తర్వాత వారు ప్రపంచాన్నంతా కూడా ఆక్యుపై చేసేస్తూ చాలా ప్రాంతాలు ఆక్యుపై చేస్తారు. ఎస్పెషల్లీ ఈ ఆఫ్రికా మరియు ఆసియాలో చాలా ప్రాంతాలను ఆక్యుపై చేస్తూ వారు ఎలాగైతే ముందుకు సాగిపోయారో చాలా రక్తపాతాన్ని సృష్టించిన తర్వాత క్రూసేడర్స్ అనబడేవారు ఇంగ్లాండ్ మరియు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు చాలామంది యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళకి యెరూషలేము నుండి ఒక వర్తమానం వచ్చింది. మా ప్రాంతాన్ని చాలా భయంకరంగా కైవసం చేసుకుని ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు, మీరు కొంచెం మమ్మల్ని కాపాడండి అన్నట్టుగా వాళ్ళకు ఒక వర్తమానం వచ్చినప్పుడు చాలామంది యవనస్తులు, ప్రాముఖ్యంగా ప్రభువుని అంగీకరించిన వారు ఏం చేశారంటే ఓ ప్రాంతాన్ని విడిపిద్దామన్న ఆలోచనలో వారు అక్కడ నుంచి బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత వారి లక్ష్యం ఒకటై ఉండొచ్చు, కానీ ఆ తర్వాత వారిలో కూడా కొన్ని రకాలైన ఆలోచనలు పెరిగి వారి యొక్క సంస్థానాన్ని అభివృద్ధి పరచుకోవాలని వారు కూడా ప్రయత్నం చేశారు. సో సంఘ చరిత్రలో ప్రాముఖ్యంగా లేదా ప్రపంచ చరిత్రలో 8 క్రూసేడ్ క్యాంపెయిన్స్ జరిగాయి. 8 రకాలైన క్యాంపెయిన్స్ ఆ ప్రాంతంలో లేదంటే ప్రపంచంలో జరిగినట్టుగా మనం చూస్తాం. క్రూసేడర్స్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో మీరు ఆ మ్యాప్ మీరు చూస్తే ఒక్కొక్క కలర్ లైన్ ఆ క్రూసేడర్స్ ఏ విధంగా జర్నీ చేశారో, ఒక్కొక్క క్రూసేడ్ ఏ విధంగా జరిగిందో ఆ ప్రాంతాన్ని మనం చూస్తాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే సిరీస్ ఆఫ్ రిలీజియస్ వార్స్ బిట్వీన్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యానికి మరియు ఇస్లాం వారికి జరిగిన యుద్ధాలు అన్నమాట. వీటిని క్రూసేడ్స్ అంటారు. కొంతమంది ఏమంటారంటే దానిలో జరిగితే తప్పేముంది, ఒకప్పుడు వాళ్లే కదా చాలామందిని చంపి ఆక్యుపై చేసి యెరూషలేముతో సహా అన్ని ప్రాంతాలు ఆక్యుపై చేసేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆక్యుపై అయినవన్నీ కూడా విడిపించుకున్నారు, అందులో తప్పేంటని కొంతమంది ప్రశ్నిస్తారు. కొంతమంది అంటారు, లేదు, యేసుప్రభువు వారు చెప్పారు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు, ఇబ్బందులు ఉన్న వారి కోసం ప్రార్థన చేయమన్నారు, హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన ప్రభు చెబితే మనం ఏ విధంగా వారి మీద దాడి చేయడం తప్పు కదా అని కొంతమంది వాదిస్తుంటారు. క్రూసేడర్స్ గురించి 2 రకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఏమో దానిలో తప్పేముంది, సెల్ఫ్ డిఫెండింగ్, మనల్ని మనం కాపాడుకుంటున్నాం, వాళ్ళు వచ్చి చంపేస్తామంటే, వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకుంటామంటే మనం ఊరుకుంటామా, అందును బట్టి క్రూసేడర్స్ వాటిని డిఫెండ్ చేసుకున్నారని కొంతమంది. లేదు, క్రీస్తు ప్రభు బోధలకు కొంచెం వ్యతిరేకంగా వారు ప్రవర్తించారని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. చరిత్ర మనం అధ్యయనం చేసుకుంటే క్రీస్తు శకం 1096 నుంచి అంటే 1096 నుంచి 1291 వరకు 8 క్రూసేడ్లు జరిగాయి. 8 సిరీస్ ఆఫ్ రిలీజియస్ వార్స్. ఈ క్రూసేడ్లో చాలామంది చనిపోయారు, చాలా ప్రాంతాలు మరల కైవసం చేసుకునబడ్డాయి. ఈ సంఘ చరిత్ర తుయితేర కాలంలోనే, ఈ కాలపట్టికలోనే క్రూసేడర్స్ అనబడేవారు వాళ్ళు కూడా ప్రపంచంలో వారి పనులు వారు చేసుకుంటూ వచ్చారు. వెరీ రీసెంట్గా జెరూసలేంలో చాలామంది క్రిస్టియన్ మిషనరీస్, ఎస్పెషల్లీ వారు ముస్లిం కంట్రీస్లో దేవుని వాక్యం చెప్పేవాళ్ళందరూ కూడా ఒక చోటకు వచ్చి ఒక మీటింగ్ పెట్టుకున్నారు.
మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక పబ్లిక్ స్టేట్మెంట్ చేశారు జెరూసలేంలో. అదేంటో తెలుసా? వీ నీడ్ అపాలజీస్ ఫ్రమ్ వీఆర్ ఎక్స్ప్రెస్సింగ్ అవర్ సిన్సియర్ కండోలెన్సెస్ ఆన్ ద ముస్లిం కమ్యూనిటీ. మహమ్మదీ సోదరుల మీద మేము చాలా జాలి పడుతున్నాము, లేదా వారికి క్షమాపణ కోరుకున్నాము. క్రూసేడర్లను బట్టి మేము ఈ విషయాన్ని చేస్తున్నామని క్రిస్టియన్ మిషనరీస్ ఇన్ జెరూసలేం అపాలజైజ్డ్ ఫర్ క్రూసేడర్స్. వాళ్ళు క్షమాపణ చెప్పారు. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది కొంతమంది దేవుని బిడ్డలు డిబేటబుల్ ఇష్యూయే. కానీ అయితే క్రూసేడర్స్ అనే కాలము ఈ టైంలోనే 1096 నుంచి 1291 వరకు జరిగింది. గమనించండి ప్రియులారా, ఆ తర్వాత నుండి ఇంకా అనేక సంఘటనలు చరిత్రలో జరుగుతున్నాయి. ఒక ప్రక్కన దేవుని బిడ్డలు అభివృద్ధి చెందుతున్నారు, ఒక ప్రక్కన ఇస్లాం అభివృద్ధి చెందుతుంది, ఒక ప్రక్కన కాన్స్టంటైన్ ద్వారా ఎవరైతే అపాయింట్ చేయబడ్డారో ఆ బిషప్పుల నుంచి ఒక హైరార్కీ అనేది డెవలప్ అయిపోతూ పోపులు అనబడేవారు. పోప్ అనగా ఫాదర్ అని అర్థం. పాపల్ అనే మాట నుండి పోప్ అనే పదం వచ్చింది. ఇప్పుడు పోప్ అని మనం పిలిచామంటే ఎవరినైనా ఫాదర్ అని పిలిచినట్టు అనమాట. సో ఆ పోపుల యొక్క ఆధిపత్యం దేవుని సంఘంలో, ప్రాముఖ్యంగా దేవుని బిడ్డల మీద చాలా ఎక్కువగా పెరిగిపోతున్న రోజులు కూడా ఉన్నాయి. అంటే వివిధ రకాలుగా సంఘానికి శ్రమ. ఒక ప్రక్కనేమో ఇస్లాం వారు, మరొక ప్రక్కన ఇంకా ప్రపంచంలో అనేకమైన రకరకాలైన దాడులు జరుగుతున్నాయి. మరొక ప్రక్కన సంఘములోనే లేదా సంఘం అని పిలిపించుకున్న వారిలోనే కొన్ని రకాలైన భయంకరమైన భావాలు రావడం ద్వారా దేవుని బిడ్డలు ఒకంత శ్రమను ఎదుర్కోవాల్సిన సమయం ఆ కాలంలో వచ్చింది. ప్రియులారా గమనించండి, ఈ మాట మీరు వినింటారు. ఇంక్విజిషన్ అనే మాట మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇంక్విజిషన్ అనే ఆ వ్యవస్థను రోమన్ క్యాథలిక్ పోప్స్ ప్రపంచంలో తీసుకొచ్చారు. అది ఏంటి అంటే, ఎవరైనా సరే వారి బోధలకు కానీ వారి మాటకు కానీ ఎదురు తిరిగితే వారిని నిర్దాక్షిణ్యంగా చంపేయాల్సిందే. ఈ ఇంక్విజిషన్ అనే ఈ ఆఫీస్లో 20 మంది పనిచేసేవారు. 20 మంది, వారికి ఒక హెడ్ ఉండేవాడు. వీళ్ళందరూ ఏం చేసేవారంటే, ఎవరైనా ఒక వ్యక్తి వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్టు లాగా, ఒక సుప్రీం కోర్టు ఉందనుకోండి. ఒక దేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఏ విధంగా వారికి శిక్ష విధించేవారో, ఇంక్విజిషన్ అనేది కూడా ఒక కోర్టు లాంటిదే. వాళ్ళు ఏం చేసేవారంటే, ఏమండి పోపు గారు మీరు చెబుతున్నట్టుగా ఇతను నడవట్లేదండి, లేదా ఈ చర్చ్లో ఈ పెద్ద ఆయన చెబుతున్నట్టుగా వీరెవరూ ప్రవర్తించట్లేదు, మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఎవరైనా తీసుకొస్తే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపేస్తుండేవారు. ఇంక్విజిషన్ అనే ఈ ఆఫీస్ ద్వారా సుమారుగా చరిత్రలో కొన్ని వేల మందిని మట్టుబెట్టేసినట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయి. ఎందుకోసం? జాగ్రత్త వినండి. క్రైస్తవ్యాన్ని ఇక్కడ మనం తప్పుపడడానికి లేదు, దేవుని మార్గాన్ని తప్పుపడడానికి లేదు. కానీ ఆ మార్గాన్ని తప్పుగా అర్థం చేసుకుని, దేవుని మార్గాలను సరిగా అర్థం చేసుకోక సొంత నిర్ణయాలు తీసుకున్న వారి ద్వారా కొన్నిసార్లు క్రైస్తవ్యానికి అవమానం వచ్చింది, లేదా చాలామంది ఇబ్బందులు పాలయ్యారు. ఇంక్విజిషన్ అనేది ఆ టైంలో చాలా ఎక్కువగా కొనసాగుతున్న రోజులు అవి. ఆ టైంలో ప్రియులారా చాలామంది దేవుని బిడ్డలను కూడా చాలామంది ఎక్స్టెర్మినేట్ చేశారు, కొంతమందిని చంపేశారు. భయంకర కార్యాలు ఆ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. ఇంక్విజిషన్ అనేది ఆ ప్రాంతంలో లేదా ప్రపంచంలో వచ్చినప్పుడు చాలామంది దేవుని బిడ్డలు శ్రమను, ఇబ్బందును అనుభవించారు. ఏంటి అది అంటే, నేను మరలా రేపు చెప్పేటప్పుడు ప్రొటెస్టాంటిజం అనేది ప్రపంచంలో ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ప్రస్తావిస్తూ మరలా దీని గురించి నేను చెబుతాను. ఎందుకు అంత వ్యతిరేకత వాళ్ళు వచ్చింది, లేదా వారు ఎందుకు ప్రజలను అంత తీవ్రంగా చంపేశారు, క్వశ్చన్ చేస్తే, ప్రశ్నిస్తే ఎందుకు చంపేశారు అనేది రేపటి దినం కూడా మనం ఆలోచించేస్తాం. ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో, చర్చ్లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, వారు చెప్పిందే వేదంగా, వారు చెప్పిన మాటలకు ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే వారిని చంపేస్తుండేవారు. ఎందుకోసం అంటే ఆ టైంలో బైబిల్ అంత విరివిగా అందరి చేతిలోకి వచ్చేది కాదు. ఎప్పుడైనా ఎవరికైనా బైబిల్ కావాలి అంటే, వాక్యం కావాలంటే ఏం చేసేవారు? రాస్తూ ఉండేవారు, కాపీ చేస్తుండేవారు. హ్యాండ్ కాపీయింగ్ అంటారు దాన్ని. ఎందుకంటే అప్పటికి ఇంకా ప్రింటింగ్ మిషన్లు లేవు, జిరాక్స్ మిషన్లు లేవు. దేవుని వాక్యం ఎవరైనా చదువుకోవాలనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ కాలంలో ఉన్న వ్యక్తిని అయితే, ఏమంటే నాకు బైబిల్ చదువుకోవాలని అనిపించిందంటే ఆ బైబిల్ అంత ఈజీగా దొరికేది కాదు కదా. బైబిల్ గ్రంథం కావాలంటే దాన్ని హ్యాండ్ కాపీ చేసిన తర్వాత కానీ మనకి ఇచ్చేవారు కాదు. అందరూ బట్టి దేవుని వాక్యం అందరి చేతిలో ఉండేది కాదు. ఇప్పుడు మనందరి చేతిలో బైబిల్ ఉన్నట్టుగా ఆ కాలంలో లేదు. కొంతమంది చేతుల్లోనే, అది కూడా బిషప్పుల చేతుల్లోనూ పోపుల చేతుల్లో మాత్రమే బైబిల్ ఉండేది.
ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవారు, ప్రజలందరినీ సమకూర్చి అందులో ఏముందని చెబితే అది ఇంకా అది నమ్మాల్సిందే. ప్రజలందరూ కూడా అందులో ఏముందో చెబితే అది వాళ్ళందరూ నమ్మాల్సిందే. అందును బట్టి వీళ్ళు రైట్ చెబుతున్నారో తప్పు చెబుతున్నారో వాస్తవం చెప్తున్నారో తెలియక చాలామంది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండేవారు చాలామంది. అందును బట్టి కొంతమంది దురుద్దేశాలు కలిగిన వారు దేవుని వాక్యాన్ని వక్రీకరించేసి తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి లేదా తమ యొక్క అథారిటీని నిలబెట్టుకోవడానికి కొన్ని తప్పుడు బోధలు, కొన్ని తప్పుడు మార్గాలు ప్రజలకు చెప్పడం ప్రారంభించారు. అందును బట్టే ప్రజల్లో ఒకలాంటి అనుమానం, సందేహం, మీమాంసలు బయలుదేరాయి. ఏంటి వీళ్ళందరూ చెబుతున్న నిజమేనా, బైబిల్ గ్రంథంలో నిజంగా అలాగే ఉందా అనే ఆలోచన చేయడం ప్రారంభించారు. అలాంటి సందర్భంలోనే దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక, కొంతమంది దైవజనులు దేవుని యొక్క సువార్త భారాన్ని వారి మీద వేసుకుని దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించారు. అందులో ఒక ఆయన మీరు చూస్తున్నారు, ఇతని పేరు జాన్ విక్లిఫ్. అందరూ చెప్పండి, ఇతని పేరేంటి? జాన్ విక్లిఫ్. ఫర్ ది ఫస్ట్ టైం బైబిల్ గ్రంథాన్ని ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేయాలని ఆశ కలిగిన దైవజనుడు జాన్ విక్లిఫ్. చరిత్రలో 1330 సంవత్సరం నుంచి 1384 సంవత్సరం వరకు జాన్ విక్లిఫ్ ఈ భూమి మీద బ్రతుకుతాడు. అతడు పుట్టింది ఒక కారణంతో అని గుర్తించాడు. దేవుని రాజ్యం విస్తృతపడాలి. ఎందుకోసంటే బైబిల్ ఆనాటి కాలంలో గ్రీకులోను మరియు హిబ్రూలోను మరియు లాటిన్ భాషలో మాత్రమే బైబిల్ అందుబాటులో ఉండడం వలన ఎంతమంది అయితే ఆ బైబిల్ని కలిగి ఉన్నారో వారు చెప్పిందే వేదంగా ప్రజలకి వెళుతూ ఉండేది. వాళ్ళు తప్పు చెప్పినా అదే నిజం అనుకుని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి అలా కాదు, దేవుని వాక్యం అందరి చేతుల్లో ఉండాలి, దేవుని వాక్యం అన్ని భాషల్లోనికి తర్జుమా కావాలని కలలుగనిన జాన్ విక్లిఫ్ అనే దేవుని సేవకుడు అతి కష్టం మీద, అది చాలా పోరాటంతో కూడిన పనిని తెలిసినప్పటికీ, అలా చేయడం వల్ల తన చాలా ఇబ్బందులు పడతాడని తెలిసినప్పటికీ జాన్ విక్లిఫ్ దేవుని వాక్యాన్ని ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేయడం ప్రారంభించాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన దైవజనుడు ప్రతిరోజు ప్రార్థనలో గడుపుతూ దేవుని సహాయాన్ని కోరుకుంటూ, ప్రభువా ప్రజల్లో ఉన్న అనుమానాలు, మీమాంసలు, సందేహాలు తొలగిపోవాలంటే దేవుని వాక్యం అందరి చేతుల్లోనికి రావాల్సిందే, నాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. జాన్ విక్లిఫ్ని ఏమంటారంటే ఫోర్ రన్నర్ ఆఫ్ ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ అని పిలుస్తారు. ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ రావడానికి పునాదులు వేసిన వాడు జాన్ విక్లిఫ్. ఎందుకు అంటే దేవుని వాక్యాన్ని వక్రీకరించే వారిని ఎదిరించడం ప్రారంభించారు. గమనించండి పిల్లరా, దేవుని వాక్యాన్ని వక్రీకరించే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంత ఉన్నతమైన వారైనా సరే, దేవుని వాక్యం సెలవిస్తుందో అలాంటి వారిని ఖండించాలని బైబిల్లో ఉంది. తప్పుడు బోధన ఖండించాలా. జాన్ విక్లిఫ్ ఇదే భారాన్ని తన మీద వేసుకుని బైబిల్ గ్రంథాన్ని ఇంగ్లీష్లోనికి తర్జుమా చేశాడు. ఒకసారి మీరు చూడండి, జాన్ విక్లిఫ్ తర్జుమా చేసిన బైబిల్ గ్రంథం, ఇంగ్లీష్ బైబిల్ ఎప్పటికీ కూడా చరిత్రలో మనం చూస్తూనే ఉంటాం. చాలా ప్రయాసపడి ఆ గ్రంథాన్ని ఇంగ్లీష్ భాషలోనికి తనకు తోచినట్టుగా, తనకు ప్రేరేపణ కలిగినట్లుగా దేవుని గ్రంథాన్ని జాన్ విక్లిఫ్ ఆ ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేశాడు. అంటే ఒక నూతన మహోదయం, దేవుని వాక్యం అందరికీ అందాలన్న ఒక ఆశ జాన్ విక్లిఫ్లో బయలుదేరినప్పుడు అతని గ్రంథాన్ని తర్జుమా చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత 1384 సంవత్సరంలో జాన్ విక్లిఫ్ చనిపోతాడు. కానీ చనిపోయిన తర్వాత అతడు స్టార్ట్ చేసిన ఆ పని ఆగల, ఆ ఉద్యమం ఆగల, ఆ ఆశ ఆగిపోలా. ప్రజలందరూ కూడా అతని బోధలకు లేదా అతని యొక్క పనులకు ప్రభావితం చెంది ఆ తర్వాత కాలంలో చాలామంది దేవుని సేవకులు ఆ బాటలో నడిచారు. ఇంకో మాట కూడా మీకు చెబుతాను ప్రియులారా, ఈ తుయితైరా సంఘ కాలపట్టికలో, టైం లైన్లో 606 నుంచి 1500 వరకు జరిగిన మరొక శ్రేష్టమైన సంఘటన ఏంటంటే, ఒకసారి ఈయన్ని మీరు కూడా చూడండి. బహుశా క్రైస్తవ ప్రపంచం ఈయన పేరు వినాలి, ఈయన ఎప్పుడు మర్చిపోవడానికి వీల్లేదు. ఇతని పేరు జోహన్నస్ గుటెన్బర్గ్. జోహన్నస్ గుటెన్బర్గ్ అని మీరు చూస్తున్న ఈ జర్మనీ దేశానికి సంబంధించిన ఈ దైవజనుడు క్రైస్తవ ప్రపంచ చరిత్రలో మాత్రమే కాదు, మామూలుగా సెక్యులర్ హిస్టరీలో కూడా హూ ఇన్వెంటెడ్ ద ఫస్ట్ ప్రింటింగ్ మెషిన్ అనే క్వశ్చన్ మీకు ఎక్కడ అడగబడినా నిర్భయంగా మీరు రాసేయచ్చు, జాన్ గుటెన్బర్గ్ అనే పేరు మీరు రాయచ్చు. ముద్రణా యంత్రాన్ని కనిపెట్టింది ఎవరో అంటే జాన్ గుటెన్బర్గ్, ఒక క్రిస్టియన్. వాస్తవానికి ఈయన జర్మనీ దేశంలో ఒక గోల్డ్ స్మిత్గా ఉండేవాడు. గోల్డ్ స్మిత్, ఆయన బంగారంతో పనిచేసే వ్యక్తి. బంగారు నగలు చేయడం కానీ వాళ్ళని గోల్డ్ స్మిత్లు అంటారు కదా, సిల్వర్తో పనిచేసే వాళ్ళని సిల్వర్ స్మిత్ అంటారు కదా. అలాగే ఈయన ఒక గోల్డ్ స్మిత్. జర్మనీ దేశంలో మెంజ్ అనే ఒక నగరం ఉంది. ఆ నగరంలో ఇతడు పుట్టి పెరిగి దేవుని ప్రేమను తెలుసుకున్న తర్వాత ఇతనికి ఒక ఆకాంక్ష బయలుదేరింది. తెలుసా,
బైబిల్ గ్రంథం ఇప్పటిదాకా హ్యాండ్ కాపీయింగ్లు జరుగుతూ ఉంది. ఏమో ఆ కాపీ చేసేవాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు ఏమన్నా తప్పులు తడకలు వచ్చినవి ఉంటే అవే తర్వాత ప్రపంచానికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అదే బైబిల్ గ్రంథాన్ని ముద్రించడం ప్రారంభిస్తే ఎక్కువ కాపీలు తక్కువ సమయంలో ప్రింట్ చేయడం ద్వారా అందరి చేతుల్లోనికి బైబిల్ వస్తాయనే ఒకే ఒక ఆకాంక్షతో ముద్రణా యంత్రాన్ని కనిపెట్టారు. మీకు విషయం తెలుసా? జానెస్ గుటెన్బర్గ్ అతి కష్టపడి ప్రయాసపడి 8 సంవత్సరాలు కష్టపడి ముద్రణా యంత్రాన్ని కనిపెట్టాడు. ఒకసారి మీరు ఆ దృశ్యాన్ని చూడండి. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రింటింగ్ మెషిన్ ఇన్వెంటెడ్ బై జానెస్ గుటెన్బర్గ్. దైవజనుడు, క్రీస్తు ప్రభువుని అంగీకరించిన వాడు కేవలం బైబిల్ని ప్రపంచానికి అందించాలి, అందరి చేతుల్లో బైబిల్ చూడాలనే ఒక స్వప్నం, ఒక కలతో ప్రింటింగ్ మెషిన్ కనుగొన్నాడు. ఇది ఒక్కటే కాదు ప్రియులారా, ఈ రోజున ప్రపంచానికి ఉపయోగపడే ప్రతి విలువైన వస్తువు కూడా క్రైస్తవుల ద్వారా మాత్రమే కనిపెట్టబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యు నేమ్ ఇట్, ఇన్వెంటర్స్ ఆర్ ఆల్ క్రిస్టియన్స్. మీరు ఏ వస్తువునైనా ప్రపంచంలో తీసుకురండి, దాన్ని కనిపెట్టింది ఎవరంటే క్రైస్తవులే. ఈ రోజున కంప్యూటర్ లేకుండా మానవ జీవితం ఏం లేదు. ఉదయం లేచిన దాని నుండి రాత్రి మనం అలారం పెట్టుకునే వరకు కూడా కంప్యూటర్ల సహాయంతోనే బ్రతుకుతా ఉన్నాం. ఆ కంప్యూటర్ని కనిపెట్టింది చార్ల్స్ బాబేజ్. ఈజ్ ఎ క్రిస్టియన్. గాల్లో ఎగిరే విమానం, పట్టాల మీద నడిచే రైళ్ళు, రోడ్డు మీద నడిచే కారు దగ్గర నుండి మన ఇళ్లలో వాడుకునే చాలా వస్తువులన్నీ దేవుని బిడ్డలే కనిపెట్టారు. ప్రపంచం క్రిస్టియన్ కమ్యూనిటీకి చాలా రుణపడి ఉంటుంది ఎప్పటికైనా. కారణం ఏంటో తెలుసా? ఈరోజు మనం వాడే చాలా ఏంటి అన్ని వస్తువులు కూడా దేవుని బిడ్డలు కనిపెట్టినాయే. దేవుడు అంత జ్ఞానాన్ని వారికి ఇచ్చాడు. తపన ప్రపంచాన్ని వెలిగించాలని ఆలోచన. జానెస్ గుటెన్బర్గ్ ప్రింటింగ్ మెషిన్ కనిపెట్టిన తర్వాత ఫస్ట్ బైబిల్ ప్రింట్ చేశాడు. 1456 సంవత్సరం ఆగస్టు 24వ తారీఖు 300 కాపీలు లాటిన్ భాషలో దైవజనుడు ప్రింట్ చేశాడు. దేవుని నామమునకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున ఆ బైబిల్ ఇప్పటికీ కూడా కొన్ని మ్యూజియాల్లో మనం చూస్తున్నాం, మీరు చూస్తున్నారు. జానెస్ గుటెన్బర్గ్ ప్రింట్ చేసిన ద ఫస్ట్ బైబిల్ 300 కాపీలు ప్రింట్ చేశాడు లాటిన్ భాషలో. నిన్న చెప్పాను, సెయింట్ జెరోమ్ అనబడే వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని గ్రీకు మరియు హిబ్రూ నుంచి లాటిన్లోనికి ట్రాన్స్లేట్ చేశాడు. దాన్ని వల్గేట్ అంటారు. ఆ వల్గేట్ బైబిల్నే ఈ జానెస్ గుటెన్బర్గ్ ప్రింట్ చేశాడు. దీన్ని 42 లైన్ బైబిల్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ప్రతి పేజీలో కూడా 42 లైన్స్ ఉంటాయి. ఆ క్రమాన్ని మెయింటైన్ చేశాడు. ఆ తర్వాత మ్యాసనిన్ బైబిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇలా కొన్ని రకాల పేర్లు ఈ పేరుకు పెట్టారు. నేను యునైటెడ్ స్టేట్స్లో ఈ మ్యూజియానికి వెళ్ళాను. ఒకవేళ నేను అమెరికా నుండి ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే ఐ రికమెండ్ ఆల్ ఆఫ్ యూ టు గో దేర్. అమెరికాలో చాలా మంచి ప్లేసులు ఉన్నాయి, కాదంటలేదు. కానీ వాటన్నిటి మీరు చూస్తారో లేదా తర్వాత సంగతి, దీన్ని మాత్రం మీరు విజిట్ చేయాలి. ఇది వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్ దగ్గరలో, అమెరికన్ ప్రెసిడెంట్ నివసించే వైట్ హౌస్ దగ్గరలో ఈ బిల్డింగ్ ఉంటుంది. దీన్ని బైబిల్ మ్యూజియం అని పిలుస్తారు. వెరీ రీసెంట్గా బైబిల్ మ్యూజియాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. దేవుని కృపను బట్టి నేను ఇప్పటికి 2 సార్లు ఆ మ్యూజియం విజిట్ చేశాను. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసి దేవుని మహింపరిచాను. దానిలో జానెస్ గుటెన్బర్గ్ ప్రింట్ చేసిన బైబిల్లో ఒక్క పేపరు వీళ్ళు దానిలో ఉంచారు. నేను ఆ బైబిల్ని కూడా చూశాను, చాలా దేవుని స్తుతించాను. జానెస్ గుటెన్బర్గ్ కొన్ని శతాబ్దాల క్రితం బైబిల్ గ్రంథం అందరి చేతిలో ఉండాలనే కలతో ప్రింటింగ్ మెషిన్ ప్రారంభిస్తే ఈ రోజున దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రతి సెకనుకు 3 బైబిల్ ప్రపంచంలో అమ్ముడవుతున్నాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. For every second 3 Bibles are being sold in the world. ప్రపంచంలో ఎక్కడో చోట సెకను తిరిగే లోపల 3 బైబిల్ కొనుక్కుంటున్నారు. ఇంత ఫాస్ట్గా బైబిల్ అనేక మంది జీవితాలను స్పృశించడానికి కారణం ఏంటో తెలుసా? జానెస్ గుటెన్బర్గ్ కనిన కళ. బహుశా అతనికి అర్థం కాకపోయి ఉండొచ్చు, లేదా తనకు తెలియపోయి ఉండొచ్చు. తాను కనిపెడుతున్న ప్రింటింగ్ మెషిన్ ద్వారా ఒక విప్లవమే ప్రపంచంలోకి వస్తుందని. ఇక్కడ ఒక మాట చెబుతాను, ముద్రించబడిన ఏ గ్రంథమైనా సరే ప్రపంచంలో అది బైబిల్ తర్వాతే. హల్లెలూయా. ద ఫస్ట్ బుక్ ఎవర్ ప్రింటెడ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద బైబిల్. 1456 August 24, 300 copies in Latin language. Johannes Gutenberg printed that. 606 సంవత్సరం నుంచి 1500 సంవత్సరం వరకు జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ని మీకు తెలియచేశాను. ఇంకా చాలా విషయాలు జరిగాయి, కానీ ఇవి మాత్రం చాలు ప్రస్తుతానికి మన అవుట్లైన్స్ జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంలో చర్చ్, దేవుని సంఘం ఒక ప్రక్కన అబద్ధ బోధల నుంచి, ఒక ప్రక్కన ఇమ్మొరాలిటీ నుంచి,
ఒక ప్రక్కన ఐడోలాట్రీ నుంచి ఎన్నో భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్న సంఘం అలా కొనసాగుతూ ఆ తర్వాత ఒక మహోదయమైన అనుభవంలోనికి సంఘం వచ్చేసింది. రేపు రాత్రి ఆ సంఘం యొక్క వివరాలేంటో, సార్దీసు అనే సంఘం గురించి ధ్యానం చేస్తూ, ప్రొటెస్టాంటిజం ప్రపంచంలోకి ఎందుకు వచ్చింది, మార్టిన్ లూథర్ ఎలాంటి గొప్ప పని చేశాడు, ఆ తర్వాత ప్రొటెస్టాంటిజాన్ని బలపరిచిన వాళ్ళు ఎవరు, అసలు అది ఎందుకు రావాల్సి వచ్చిందే విషయాలు రేపటి దినం మనం ధ్యానం చేస్తాం. సార్దీసు అనే సంఘాన్ని ధ్యానం చేసే సమయంలో కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ టునైట్. ఇంతవరకు దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడుతూ, ఇతర సంఘముతో దేవుడు మాట్లాడుతూ, అక్కడ అపోలో అనబడే ఒక దేవాలయంలో అక్కడున్న ప్రజలందరూ కూడా తినుచు త్రాగుతూ భయంకరమైన కార్యాలని చేస్తూ జీవిస్తున్న కాలంలో దేవుడు తుయితైర సంఘాన్ని హెచ్చరించాడు. యెజబెలు బహుశా నీలో ఉందేమో. యెజబెలును మీరు ఉండనిచ్చుచున్నారు, జారత్వం చేయడానికి, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినడానికి. అది నా దాసులను ప్రేరేపిస్తూ ఉంది, ప్రక్కదారి పట్టిస్తూ ఉంది. అలాంటి యెజబెలును మీరు ఉండనిచ్చుచున్నారు, ఇది నీ మీద మోపుతున్న ఒక తప్పు అని ప్రభువు చెప్పినట్టుగానే తుయితైర సంఘ కాలము, సంఘ చరిత్రలో కాలపట్టికలో 606 నుంచి 1500 వరకు మనం తీసుకుంటే అందులో కూడా ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. క్రైస్తవ సంఘం ఎన్నో హింసలు ఎదుర్కొన్నారు. ఒక ప్రక్కన ఇస్లాం నుంచి, మరొక ప్రక్కన నామకార్థపు క్రైస్తవ్యం నుండి, ఒక ప్రక్కన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని ఆశలో ఉన్న కొంతమంది దుర్బోధకుల నుంచి దేవుని సంఘం శ్రమలు ఎదుర్కొంది, కష్టాలు ఎదుర్కొంది. బట్ దేవుని బిడ్డలు జాన్ విక్లిఫ్, జాన్ ఎస్ గుటెన్బర్గ్, ఇంకా అనేక మంది దైవజనులు, హుల్దా అనొక ఆమె, పర్ఫెక్టెస్ అనబడే ఒక వ్యక్తి, ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవుని కోసం నిలబడ్డారు, సత్యం కోసం జీవించారు. yes, Jesus Christ is the Lord of all and he died for us on the cross and rose again from the dead. These are infallible truths. ఇవన్నీ కూడా ఎవరు కాదలేని సత్యమని వారి సత్యం కోసం నిలబడి దేవుని కార్యాలు జరిగించారు. ప్రియ సహోదరి సహోదరుడి, రాత్రి ఈ వాక్యాన్ని విన్న మీలో చాలామంది తుయితైర సంఘము, నీ విశ్వాసం, నీ ప్రేమ, నీ సహనం, నీవు చేస్తున్న క్రియలు నాకు తెలుసు. నీ ప్రవర్తన మొదటి ఉన్న ప్రవర్తన కన్నా రాను మరలా నీ ప్రవర్తన ఇంకా పెరుగుతూ ఉంది. దేవుడు మెచ్చుకున్నాడు ఆ సంఘాన్ని. యోగ్యమైనదిగా నువ్వు కనబడుతున్నావు. శ్రమల ద్వారా మీరు పరిపూర్ణత పొందుతున్నారు. అయితే ఇంకా మీరు పరిపూర్ణలకు రావాలి అంటే జారత్వాన్ని, విగ్రహారాధన ప్రోత్సహిస్తున్న యెజబెలును మీరు మీలో ఉండనిచ్చుచున్నారు. దేవుడు తప్పు మోపాడు. ఒకవేళ ఈ రాత్రి మన జీవితంలో ఏమైనా విగ్రహాలు ఉన్నాయా? దేవుని కంటే మరి దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తున్నామా? ఈ రాత్రి విడిచిపెడదాం. దేవుని కొరకు జీవిద్దాం, సత్యం కొరకు జీవిద్దాం, దేవుని మహిమ కొరకు మనం బ్రతకాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ దేవుని వైపు మనం చూద్దాం. జాన్ విక్లిఫ్, ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలని ఆశించాడు. జాన్ ఎస్ గుటెన్బర్గ్ 8 సంవత్సరాల కఠోరమైన శ్రమ, కఠోరమైన పరిశ్రమతో ముద్రణా యంత్రాన్ని కనిపెట్టి ఎట్టకేలకు తన బ్రతుకుండగానే బైబిల్ ముద్రించాడు. ప్రజల చేతుల్లో ఆ గ్రంథాలు చూడాలని ఆశించాడు. ఈ రోజున ప్రతి సెకండ్కి ఒక 3 బైబిల్ ప్రపంచంలో అమ్ముడవుతున్నాయంటే ఆనాడు జాన్ ఎస్ గుటెన్బర్గ్ కనిన కళ అందరి చేతుల్లో బైబిల్ ఉండాలి. దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? వాట్ షుడ్ వి డూ ఫర్ గాడ్? ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. వేకువ చుక్కను మీకు ఇస్తాను, అధికారాన్ని మీకు ఇస్తాను. దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు, ఈ రాత్రి ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. కొన్ని వేల కుటుంబాలు ప్రతి రాత్రి ప్రకటన గ్రంథ ధ్యానాంశాలు వింటున్నాయన, సత్యాన్ని తెలుసుకుని నీకు దగ్గరగా వస్తూ ఉండగా ప్రపంచంలో ఎన్నో రకాలైన వ్యవస్థలు క్రైస్తవ్యం మీద దాడి చేసి దేవుని బిడ్డలను సంహరించాలని, వారిని ఇబ్బంది పెట్టాలని, క్రైస్తవ్యాన్ని మట్టుబెట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ ప్రభువా, నీ రాజ్యం కొనసాగుతూనే ఉంది, నీ సంఘము ముందుకు వెళుతూనే ఉంది. ప్రభువా, అనేక మంది దేవుని బిడ్డలకు తెగింపు, వారి ప్రార్థన, భక్తి, విశ్వాసము, నీ మీద ఉన్న వారికి ఉన్న ప్రేమ, ఈ రోజు వరకు మేము క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని ఆనాడు పేతురుతో నువ్వు చెప్పావు. సంఘము యొక్క గొప్పతనను వివరించావు. ఎంతో మంది సంఘాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రభువా, సంఘములో మీరుండి నడిపించారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు.
ఈ రాత్రి ఈ వాక్యాన్ని విన్న మా ప్రియులందరినీ బలపరచండి. నీ కొరకు మేము ఏం చేయగలమో నేర్చుకున్నట్లు సహాయం చేయండి. జారత్వము లేదా నిన్నుగాక మరి దేన్నైనా మా హృదయంలో ఉంచామా? ఏ వస్తువులైనా, వ్యవస్థలైనా, వ్యక్తులనైనా మా హృదయాల్లో ఉంచామేమో ఈ రాత్రి మమ్మల్ని క్షమించండి ప్రభువా. సంపూర్ణమైన నీ బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం చేయండి. మారు మనసు పొందడానికి నువ్వు అనేక మందికి అవకాశం ఇస్తూ ఉండగా కొంతమంది అవకాశాలను దుర్వినియోగపరుచుకుంటున్నారు. ప్రభువా, మీరే బలపరిచి కృపలో వాడుకోండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఇబ్బందులు ఉన్న వారిని ఆదుకోనండి ప్రభువా. లేవనెత్తండి, సంపూర్ణమైన నీ కృపనివ్వండి. నిరాశ నిస్పృహలతో ఉన్న వారు లేవనెత్తి నీ మహిమ కొరకు వాడుకోండి ప్రభువా. సంతానాలు ఏమితున్నారు గర్భములు యేసు నామములో తెరవమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. కనికరించి సహాయం చేయండి. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాంశాల్లో ఎవరైతే పట్టుదలగా పాల్గొని అనేక విషయాలు నేర్చుకుంటున్నారో వారందరినీ మీరే బలపరిచి, ధైర్యపరిచి, నీ రెండవ రాకడ కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని వేడుకుంటాడు. యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య అన్యోన్య సహవాసము, ఆశీర్వాదం, ఆదరణ చేరువచ్చిన మనందరికీ, ప్రభు బిడ్డలందరికీ సదాకాలము తోడై ఉండి ఈ రాత్రి ఈ వర్తమానాన్ని విన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you so much, dear friends, for connecting us tonight.